కాబట్టి మండల చట్టాలు అధికారులు పూర్తి స్థాయిలో వాళ్ళందరితో అప్లికేషన్ పెట్టించే కార్యక్రమాన్ని కూడా చేయాలని చెప్పి నేను కోరుతాను. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేదు, కానీ మన ముఖ్యమంత్రి గవర్నమెంట్ కేసీఆర్ గారు మన ఎన్నికల సభ్యులు అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తారు కాబట్టి సహకరించి గ్రామాల్లో తర్వాత మళ్ళీ మేధావులకు చొరవ అయిపోయిన తర్వాత అందరితో కూడా అప్లికేషన్ పెట్టించి దాదాపు సుమారు 6-7 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో మనకు పత్రికలు వచ్చినటువంటి దాని సందర్భంలో మనకు కనపడుతుంది. కాబట్టి మన నిజామాబాద్ జిల్లాలో ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకున్నారు కొంతమంది 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు. మరి వాళ్ళకు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలా, మరి 57 ఇయర్స్ నిండిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళని మాత్రం అప్లికేషన్ పెట్టించాల్సిన అవసరం ఉంది. మరి మన జిల్లా కూడా ఇంకా పెద్ద ఎత్తున మరి ఇప్పటికే చాలా మటుకు ఒక్కొక్క నియోజకవర్గానికి 60,000 పైన మరి పెన్షన్స్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో పంపిణీ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ 50 సంవత్సరాల వాళ్ళకు కూడా ఎక్కువ మొత్తంలో చేయించినట్టుంటే వాళ్ళకు 2,000 రూపాయలు 2,016 రూపాయలు కూడా మరి అటువంటి వృద్ధులకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో గౌరవ తోటి సభ్యులందరూ కూడా పూర్తి స్థాయిలో కృషి చేయాలని చెప్పి కూడా నేను మీ ద్వారా నేను కోరుతాను. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. గతంలో ఎప్పుడైతే అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళు పెట్టడం జరిగింది. కొత్త వారే ఎలిజిబిలిటీ కోసం కొత్త వారే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ గౌరవ అధ్యక్షులకి అలాగే గౌరవ కలెక్టర్ గారికి అలాగే గౌరవ సార్ మాది జగన్పల్లి మండల కలెక్టర్ గారు అందరం టెక్నికల్ సబ్జెక్ట్ అవుతున్నాను. సార్ పెన్షన్స్ గురించి ఒక చిన్న డౌట్. అయితే 2 సంవత్సరాల నుంచి మన విడో పెన్షన్స్ కానీ అలాగే వృద్ధాప్య పెన్షన్స్ కానీ అప్లై చేయడం చాలా గ్రామాల్లో జరిగింది. బాగా అవసరపడుతున్నారు. అంటే వాళ్ళే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా? ఇప్పుడు 57 వాళ్ళకి అప్లై చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారా? అంటే ఎవరికి ఫస్ట్ ముందు పెన్షన్స్ రావడం జరుగుతుంది? ఒకసారి లేదా మనకు రిజర్వ్ కావచ్చు ప్రతి కూడా ఎప్పటికప్పుడు ఈనాడు క్లియర్ చేస్తున్నాము. అయితే క్లియర్ చేసిన వాటికి ఎంత గవర్నమెంట్ ఉంటుందంటే మనం క్లియర్ చేసిన వాటికి నుంచి అమౌంట్ పాటు చేస్తాం. అంటే అది శాంపుల్ లిస్ట్లో ఉంటుంది, కానీ అమౌంట్ కూడా మనకి గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో అదే ఇస్తుంది. మనకు అది ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. అలాంటి సుమారుగా 15,000 శాంపుల్ చేసి పెట్టాము జిల్లాలో. అంటే ఎవరైతే మనం అప్లై చేస్తారో అప్లై చేసిన దాంట్లో ఎలిజిబిలిటీ వాళ్ళకు గవర్నమెంట్ లాగా పెట్టి పెట్టాము. అలాంటి వాళ్ళు మళ్ళీ ఆ శాంక్షన్ లిస్ట్ మీకు మండలాలు పంపించేస్తాం. వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన లేదు. ఎవరైతే శాంక్షన్ అయిందో వాళ్ళు ఇప్పుడు అవకాశం ఇచ్చింది దేనికోసమంటే 57 ఇయర్స్ దాటిన పద్ధతులు అంటే వృద్ధాప్య కోసం ఇచ్చారు. అంటే విడో పెన్షన్ రిజర్వ్ పెన్షన్ ఇప్పటిలాంటి అది ఎప్పుడైనా వేసుకోవచ్చు. దాన్ని వెరిఫై చేస్తాం, చదివితే శాంక్షన్ చేస్తాం. ఈ 57 ఇయర్స్ దాటిన వాళ్ళు ఇప్పుడు 30 అప్లై చేసుకోవాలి. 30 అప్లై చేసుకుంటే మళ్ళీ మనం వెరిఫై చేసి పార్టిసిపేట్ చేస్తాం. సో ఇప్పుడు 31 అప్లై చేసే వాళ్ళు ఎవరు అంటే 57 ఇయర్స్ నుంచి 65 మధ్యలో ఉన్నవాళ్ళు. 65 ఇయర్స్ దాటిన వాళ్ళకి శాంక్షన్ లేకుంటే ఎందుకు ఉంటే చేసుకోవచ్చు. విడో వాళ్ళకు ప్లస్ రిజర్వ్ వాళ్ళకి ఎప్పటికీ ఉంది. వాళ్ళు ఎప్పుడైతే అప్లై చేసుకోవచ్చు. అయితే ఏంటంటే మనకు సింగూరు దాంట్లో కూడా ఇంతకుముందు అంటే మనం నేషనల్ హైవే వైరింగ్లో కూడా కాస్త మన డిస్టర్బెన్స్ అవుతుండే. ఇప్పుడు మధ్య పార్టీ డిస్టర్బెన్స్ అవుతుందంటే అయితే ఏంటంటే బాగా చేసి మళ్ళీ మనము చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ అన్ని చోట్ల కాంపిటెన్స్ చేయడం పైప్ లైన్ పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించినట్టు అంటే పైప్ లైన్ పూర్తి చేసిన తర్వాత గ్రామ పంచాయతీల దగ్గర తీర్మానం కూడా తీసుకుంటాం సార్. వాళ్ళు పూర్తి అయిపోయినట్టు తీర్మానం తీసుకున్న తర్వాత మళ్ళీ మా దగ్గర సీనియర్ ఆఫీసర్ ఈ అంటే నిజామాబాద్ బిజినెస్ ఈ గారికి ఇచ్చాం సార్. మీరు ఇంకా వేరే ఒక ఇద్దరు ఈ మేము నోడల్ ఆఫీసర్కి ఒక కన్సల్టెంట్ పెట్టేసి మేము చెక్ చేపిస్తున్నాం సార్. అన్ని ఇక్కడ పొరపాటు ఉన్నాయి వాటిని చెక్ చేసుకోవడానికి. ఇంకా సార్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తే మనం మన జిల్లాకు పూర్తి చేసుకుంటాం సార్. అలాగే మనము 562 గ్రామం 562 ఓచెస్ఆర్ చేయడం జరిగింది సార్. అయిపోయింది. దాన్ని కమిషన్ కావాల్సింది మిగిలినవి పూర్తి చేయడం జరిగింది.
680 కంప్లీట్ అయింది. 680 రిమైనింగ్ 20 ఐటమ్స్ పెండింగ్ ఉంటాయి సార్. స్మాల్ ఐటమ్స్. ఆ స్మాల్ ఐటమ్స్ కంప్లీట్ చేసేసి మేము గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తమను చెప్పింది ఒకటి అయిపోయింది సార్. మిగిలిన వాటిలో కూడా మేము ఒక 1 month లో కూడా మేము వాటికి కూడా అన్ని వాటి ఇవ్వడం జరుగుతుంది సార్. మిగిలిన స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటి కూడా నేను కన్సల్ట్ ఈ గారు వాళ్ళు టచ్లో ఉంది సార్. పిల్లలు ఎన్ని పూర్తి కావాల్సింది 560 మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్. కంప్లీట్ అయింది. నిజామాబాద్ రూరల్ కానీ లేకపోతే బోధనలో కానీ గతంలో ఓవైచాన్స్ ఇంకా పెండింగ్ ఉంది. ఎన్ని మంజూరైంది, ఎన్ని పూర్తి స్థాయిలో మనం నిర్మాణం చేస్తున్నాం, ఎన్ని మనము గ్రామాల్లో దాని ద్వారా మనం లింకప్ చేసి ఇంటికి నల్లారించే కార్యక్రమం చేశాం. మొత్తం ఒకటి నదిపేటలో ఒక జోజిపేటలో ఒకటి మేము కమిషన్ చేస్తున్నాం. టోటల్ చెప్తున్నాను 2 కాన్స్టిట్యూన్సీలు ఇంకా పెండింగ్ ఉంది. ఇంకెన్ని నిర్మాణాలు ఉన్నాయి పూర్తి అయినాయి. నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీలో 160 అయినాయి సార్. 160 పూర్తి చేయడం జరిగింది. నో పెండింగ్ ఎనీ. అంటే ఏదైనా ఒక 2-3 గ్రామాలలో కొంచెం డీటెయిల్ వస్తే మేము దాన్ని అటెండ్ చేస్తాం. మాకు డిఫరెంట్ లైబ్రరీ పేరు ఉంటుంది. కన్స్ట్రక్షన్ పార్ట్ పూర్తయితే దాని నుంచి మూదంలో సార్ పికప్ చేయడం జరిగింది సార్. 180 కంప్లీట్ చేయడం జరిగింది. స్ట్రక్చర్ పార్ట్ ఉంటే చెప్పండి సార్. ఇంకేమైనా మిగిలిపోయిన వాటర్ ట్యాంక్ మన ఓయిచార్స్ నుంచి మన కనెక్షన్స్ రాని కొన్ని గ్రామాలు ఉన్నాయి. అట్లా ఉన్నటువంటి గ్రామాలు మేము బోధన ఏంటో ఉంది సార్. బాన్స్వాడ 2 కలిసి 260 హార్టెస్ సార్. 260 హార్టెస్ అంటే 220 వరకు మేము పూర్తి కంప్లీట్ చేయడం లేదు. ఇంకా 40 అంటే 39 పెండింగ్ ఉన్నాయి సార్. దాన్ని కూడా మేము అంటే ఒకటి హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది సార్. ఇప్పుడు మాకేంటంటే దీని తర్వాత మాకు లేబర్ మొదలేసిన ఐటమ్స్ సార్, పెద్ద ఐటమ్స్ కావాలి. చిన్న వాటికి మేము ఈ అంటే ప్రతి వాటికి నెక్స్ట్ మంత్ వరకు అయిపోతుంది సార్. ఈ లేబర్ ఈ 2 నియోజకవర్గాలు కూడా ఇంకా కొంత అక్కడక్కడ కాంపిటీషన్ ఉంది. ఎందుకు రెక్టిఫై చేయలేకపోతున్నారు? నేను కూడా చాలాసార్లు మీతో మాట్లాడాను. ఎందుకు రాటిఫికేషన్ చేయలేకపోతున్నారు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? రిలీజ్ దర్పల్లి మండలంలో 40% ట్యాప్ కనెక్షన్స్ ఫినిష్ అని, ఇంకా 60% అవ్వాలి. ఆ రోజు మొన్న చంద్రపాడిలో మండల జనరల్ బాడీలో అడిగినప్పుడు ఏ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన సఫైజ్ కాలేదు, బట్ స్టిల్ డిపార్ట్మెంట్లో ఒకటి నోట్ చేసుకోండి అని చెప్పినాము. దాని స్టేటస్ ఏంటి సార్? ఒకటి ఆ ఒక్క విలేజే కాదు, చాలా విలేజెస్లో అట్లనే ఉంది. కనెక్షన్స్ ఇచ్చారు కానీ ట్యాప్స్ ప్రొవైడ్ చేయలేదు. అంటే 2 సేమ్ కాంట్రాక్టర్కే ఇచ్చిందా, 2 వేరే కాంట్రాక్టర్స్కి ఇచ్చిందా అర్థం కాలేదు. నాకు కూడా ఐడియా లేనట్టుంది. తను అడిగితే ఒకటే కాంట్రాక్టర్కి ఇచ్చిరని చెప్పింది. ఒకటే కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ ట్యాప్స్ కూడా ఫిట్ చేయాలి. ఊరికే పైప్స్ ఇచ్చి మానేసారు. అది కొంచెం మీరు చొరవ తీసుకొని రిలీజ్ చేయించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కడెక్కడైతే మనకు ఏమంటారు పల్లె ప్రకృతి వనాలు కానీ, మన వైకుంఠ ధామాలు కానీ, రైతు వేదికలు కానీ, ఇటువంటి వాటికి మన డిపార్ట్మెంట్ ద్వారా ఈ వాటర్ కనెక్షన్స్ ఇస్తున్నారా? లేదు అది మాలాంటి అంటే ప్రజాప్రతినిధుల సిడిపిలో లేకపోతే 15 ఫైనాన్స్ ఏదో ఇట్లాంటి ఫండ్స్ నుంచే మనం బోరేయించాలి. ఇది ఒకటి మాకు క్లారిటీ కావాలి. అంటే ప్రైవేట్ నాలా కనెక్షన్స్ కాకుండా గవర్నమెంట్ సైడ్ ప్రకృతి ఇటువంటిది వాటికి కూడా మన కనెక్షన్స్ అమౌంట్ ఇస్తారా? అయితే ఇప్పుడు పల్లె ప్రకృతి మనం కాకుండా పర్పస్ అయితే చేస్తాం సార్. మనకు ఏంటంటే ఇప్పుడు వైకుంఠ ధామాలు కానీ లేకపోతే మిగిలిన రైతు వేదికలు కానీ మాకు ఎక్కడైనా తీసుకుంటే దగ్గర ఉన్నాయని అనిపిస్తున్నాం సార్. అంటే గవర్నమెంట్ వైకుంఠ ధామాలు విలేజ్ గ్రామాలు దూరంగా ఉంటాయి కాబట్టి అంటే సార్ అంటే మంజూరీ
బోర్వెల్స్ ద్వారానే చేయడం జరుగుతుంది సార్. మాకు ఇక్కడ ఏంటంటే దగ్గర ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా ఇస్తాం సార్. నేను ఇవ్వకుండా కూడా మేము ఇస్తాం సార్ దగ్గర కాకపోతే సెకండ్ ఏంటంటే సార్ పల్లె ప్రకృతి వనాలకి ఏంటంటే కోరికలు పడుతుంది సార్. అందుకే పల్లె ప్రకృతి వనాలకి ఇప్పటివరకు ఇవ్వలేదు సార్. తర్వాత అయితే ఇప్పుడు వైకుంఠ ధామాల్లో కూడా సార్ మనము 530కి 400 కానీ ఇవ్వడం జరిగింది సార్. అయితే మాకు దగ్గర మాకు ఫీజిబుల్ ఉన్నాయి మేము ఇస్తాం సార్. ఫీజిబుల్ లేని మేము పోతారే బోర్ వేస్తాం. మాకు చాలా దూరం ఉన్నా కూడా అంటే మన మెయిన్ విలేజ్కు ఎఫెక్ట్ అవుతుంది సార్. తర్వాత రైతు దేశంలో మేము ఒక 25 వాటికి మేము ఇవ్వడం జరిగింది సార్. మిగిలిన బోర్వెల్ ద్వారా చేయడం జరిగింది సార్. వాటికి కూడా మాకు ఎక్కడైతే తీసుకుంటున్నా దరిదాపుకుండా అన్నీ ఇస్తాం సార్. వాటకు మన నిజామాబాద్ జిల్లాలో మనకు నీళ్లు షార్టేజ్ అంటే ఏం లేదు సార్. ఎక్కడైనా ఇవ్వచ్చు సార్. గవర్నమెంట్ స్కూల్స్ హై స్కూల్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఏం చర్యలు తీసుకుంటాం అసలు దగ్గర ఉన్నటువంటి క్యాబ్ ద్వారా ఈ స్కూల్స్ కూడా ఇస్తున్నాము నుంచి స్టార్ట్ చేస్తామని మన ప్రభుత్వం కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి 8 నుంచి అప్పర్ క్లాసెస్లో ఉన్నటువంటి స్కూళ్ళు జూనియర్ కాలేజీలు ఇవన్నీ స్టార్ట్ అయితే గురుకులాలు కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి మన మిషన్ భగీరథ ద్వారా ఈ స్కూళ్ళల్లో చాలా మంది కొన్ని ప్లేసెస్లో సొంత బోర్డులు ఉన్నాయి, సప్లై అయితే ఉంది. పేరైన దగ్గర ఎక్కడెక్కడైతే సరఫరా లేదు అక్కడక్కడ మనకు ఎట్లా మెయిన్ లైన్లోనే ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా ఉంటాయి మనకు అందుబాటులో. అటువంటి వాటికి మన నిజామాబాద్ జిల్లాలో ఎన్ని ఐడెంటిఫై చేశారు, వాటికి ఏమన్నా ఇచ్చారని ఆశ్రమ్ స్కూల్స్కి మాత్రము గ్రిడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు కొన్ని ఇచ్చాం కానీ అంటే నేను జస్ట్ లెట్ యూ నో ఫిగర్స్ అండి. అయితే తర్వాత ఈ ప్రైమరీ కానీ హై స్కూల్స్ కానీ ఏవైతే నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ సార్, నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్కు మనము విలేజ్ నుంచే ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు మామూలుగా విలేజ్ నెట్వర్క్తో మేము దాంట్లో కొంత ప్రొవిజన్ పెట్టుకున్నాం సార్. వాటికి కూడా తీసుకురావాలని వాటి విలేజ్ అంటే ఇంట్రా నెట్వర్క్ నుంచే ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు సార్ దుబ్బా ఏజెన్సీ సగంలో వేసి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు సార్. అంటే ఫైనల్ ఫినిషింగ్స్ కదా సార్. ఫినిషింగ్స్లలో వదిలిపెట్టిపోతే మేము వాళ్ళని టర్మినేట్ చేసేసి వాళ్ళ డిపాజిట్స్ కూడా నేను చాలా మంది ఫోర్ఫిట్ చేయడం జరిగింది సార్. ఫోర్ఫిట్ చేసేసి అగైన్ ద బ్యాలెన్స్ వర్క్ ఇది ఇంట్రెస్ట్ టు అదర్ ఫెలోస్ సార్. అంటే వేరే చిన్న లాస్ట్ ఫైనల్ కాబట్టి చిన్న ఏజెన్సీలకు ఇవ్వాల్సి వస్తున్నాయి సార్. మాకేమవుతుందంటే ఆ పెట్టి ఐటమ్ సైడ్ వరకు మేము ముందర వేసే వరకు వెంకటి కొంతమంది తీస్తా ఉన్నారు కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నాం సార్. కాకపోతే అంటే డెఫినెట్లీ మేము అందరికీ కూడా ఒక 1 మంత్ నెక్స్ట్ మంత్ ఎండ్ సార్. 1 మంత్ అని కాదు నెక్స్ట్ మంత్ ఎండ్ వరకు టోటల్ 100% క్లోజ్ చేయగలుగుతాం సార్. చిన్న పెట్టి ఇష్యూస్ కంప్లీట్ చేస్తాం. కనీసం మండల లెవెల్లో నామినేటెడ్ చేసేలాగా వర్క్స్ చేస్తే బాగుంటుంది. దంపల్లి మండలంలో షార్టేజ్ ఉంటుంది 5-10 lakhs వరకు అది ఖర్చు అవుతుంది అనుకోండి. మండల లెవెల్లో నామినేట్ చేసేలాగా బాగుంటుంది. స్మాల్ అనేది ఎవరైనా ముందే మా ఎవరైనా ఉన్నా కూడా మాకు ఫార్వర్డ్ చేయండి సార్. మేము డెఫినెట్గా మీరు చెప్పాలి చెప్పకుండా చెప్తాం. బాగుంటుంది. షూర్ సార్. నేను ఇంకా లోకల్ సర్పంచెస్తోనే మాట్లాడి వాళ్ళతోనే చిన్న చేయించుకోమని చెప్తున్నాను. సో వాళ్ళకి ఇచ్చే పేమెంట్ వీళ్ళకి ఇచ్చేస్తాం. అంగన్వాడీ స్కూల్స్లో ఇచ్చాను మేడం. కాకపోతే అన్ని క్లోజ్ ఉన్నాయి కాబట్టి అంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి ట్యాప్స్ కానీ డ్యామేజ్ చేయడం జరుగుతుంది మేడం. అలా జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా ఇక్కడ మీకు ఇంట్రా గ్రామాల్లో కూడా వాటర్ స్టార్ట్ చేసుకుంటే అంగన్వాడీలో కూడా వస్తుంది. మామూలుగా ట్యాప్తో వస్తుంది. మేము అన్ని చోట్ల అయితే నేను రివ్యూ చేసి ఇవ్వడం జరిగింది మేడం. ఇంకేమైనా పెండెన్సీ ఉంటున్నారో డెఫినెట్లీ సార్. అయితే మా దగ్గర కుర్నాపల్లిలో ఒడ్డేర కాలనీలో ఇంకొక వాటర్ ట్యాంక్ అడుగుతున్నారు సార్ వాళ్ళు. బిజినెస్ బట్టి అన్ని శాంక్షన్ అయినాయి మేడం. తీసుకున్నారు సార్. ప్రాబ్లం అవుతుందట సర్పంచ్ గారు చెక్ చేయాలి సార్ మేడం. అట్లాగే అనుకోకుండా రెండు చోట్ల ఉన్నాయి. అయితే మేము అన్గవర్నమెంట్ వాళ్ళు వద్దని చెప్పారు పార్క్ చేయడం జరిగింది. అలాగే రాంపూర్లో కూడా మిగిలిన వాళ్ళందరికీ బాగుంటుంది అడుగుతాం. ఒక సైడ్ మాట్లాడేస్తాను సార్. నేను తక్కువ పంపించడం జరిగింది సార్. నేను అయితే నేను మళ్ళీ ముఖ్యంగా ఈ వానాకాలం ఎజెండాకు పోయే ముందు సార్ మనకు ఈ వానాకాలంలో క్రాప్ బుకింగ్ అనేది ఒకటి చాలా గౌరవ ముఖ్యమంత్రులు చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఏ రాష్ట్రంలో కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అక్యురేట్ క్రాప్ బుకింగ్ అనేది లేదు. మన దగ్గర సుమారుగా 60 to 70% వచ్చింది. అయితే ఈ సంవత్సరం ఈ వానాకాలం ఏం చేశారంటే 90% అక్యురసీతోన తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక
రివైజ్డ్ యాప్ కూడా డెవలప్ చేసి ఈ రోజు నుంచి అది అందుబాటులోకి వచ్చింది సార్. సర్వే నంబర్ వారి అంటే మనం ట్యాబ్ తీసుకొని ఆ ఫీల్డ్ మీద నిలబడితే ఆ చుట్టుపక్కల సర్వే నంబర్లు ఏమున్నాయో మనకు ట్యాబ్లో కనిపిస్తాయి. దాని ప్రకారంగా ఏ క్రాప్ ఉంది అనేది మనం క్రాప్ బుకింగ్ చేస్తే డెఫినెట్గా ఇది మనకు ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, ఇతర సీడ్ రిక్వైర్మెంట్ కానివ్వండి, ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ కానివ్వండి, మన వేరే రాష్ట్రాలకు కూడా మా దగ్గర ఇంత ఏరియా ఉంది అనేది క్రాప్ వైజ్ చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది ఇప్పుడు మనకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. మన ఏఈఓలు తర్వాత ఫీల్డ్ మీద ఉండి క్రాప్ బుకింగ్ చేయడం జరుగుతుంది. కూడా ఈ సంవత్సరం అంటే 4వ సీజన్ కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ రావడం జరిగింది. అది ఈ నెల 14/8/2021 నుంచి 13/8/2022 వరకు అమల్లోకి ఉంటుందని గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాం సార్. దీనికి ముఖ్యంగా అంటే ఇప్పుడు వచ్చిన రెన్యువల్స్ ఫస్ట్ అంటే ఆల్రెడీ పాస్బుక్లు ఉండి ఏదైనా తప్పులు ఉంటే ఆధార్ ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే అవి కరెక్షన్ చేసుకోవడానికి కూడా యాప్ రావడం జరిగింది. తర్వాత కొత్త వాటికి కూడా కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళు కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇంతకుముందు మనం అంటే జనరల్గా రైతులు ఒక ఫార్మాట్ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, నామినీ ఇవన్నీ కట్టగట్టి ఇచ్చి పోయేది. మనం ఒక్కసారి అంటే గౌరవ సభ్యులకు ద్వారా రైతులకు తెలియజేసింది ఏంటంటే ఇచ్చిన తర్వాత కాగితాలు ఒకసారి అంటే పోర్టల్లో పేరు ఉంటేనే తీసుకోవడం జరుగుతుంది. ఇచ్చిపోయిన తర్వాత రైతు అనుకుంటే నేను ఇచ్చేసాను, నాకు రైతు బీమా వర్తిస్తుందని ఏదైనా జరిగినప్పుడు వర్తిస్తుందని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వెళ్ళినప్పుడు కరెక్ట్గా మీ ఆ పోర్టల్లో కొట్టి చూస్తారు, పాస్బుక్ కొట్టి చూస్తే ఉంటేనే తీసుకోవడం జరుగుతుంది సార్. లేకపోతే మళ్ళీ దానికి కరెక్షన్ చేసుకొని మళ్ళీ ఏమన్నా ఇంకా ఫామ్స్ అటాచ్ చేసేది ఉంటే అవి కూడా అటాచ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత 3వ విషయం రుణమాఫీ, రైతు రుణమాఫీ కార్యక్రమం కింద ఫస్ట్ విడత మనకు సుమారుగా 20 కోట్లు మన ఖాతాలకు జమ చేయడం జరిగింది. 2వ విడత అంటే 25,000 పైన 50,000 లోపల ఉన్న ఖాతాలకు నిన్ననే గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా మనం చెక్కు రిలీజ్ చేసుకోవడం జరిగింది. అది ఈరోజు మనకు అంటే దఫాలుగా రోజు ఒక 26,000, రేపు 27,000, 28,000 ఇట్లా సుమారుగా 15 రోజుల్లో రైతు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. ఈరోజే ఒక 37 అంటే శాంపుల్గా టెస్ట్ చేయడం జరిగింది. 37 ఖాతాలకు వాళ్ళకు అంటే రైతు ఖాతాలకు జమ చేయడం జరిగింది సార్. ఇది కూడా మనకు ప్రాసెస్లో ఉంది. జిల్లాలో సుమారుగా 27,601 మంది రైతులకు 85,85,00,000 రూపాయలు మనం వారి ఖాతాలకు హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు కరోనా కాలంలో కూడా రైతులను చాలా ఆదుకోవాలనే ఉద్దేశంతో మనకు రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, తర్వాత ఈ రుణమాఫీ పథకాన్ని కూడా వర్తింపజేసినందుకు గౌరవ సభ్యుల ద్వారా మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా సార్ ఈ వానాకాలం మనకు సుమారుగా 5,07,000 ఎకరాలు అంచనా వేయగా ఇప్పటి వరకు 4,52,000 ఎకరాల్లో సాగులోకి వచ్చింది సార్. దానికి ముఖ్యంగా మన జిల్లాలో వరి, మొక్కజొన్న, సోయాబీన్, తర్వాత కొంత కందులు, తర్వాత పత్తులు, తర్వాత మనకు టర్మరిక్ అంటే పసుపు కూడా ప్రాధాన్యత గల పంటలు కాబట్టి ముఖ్యంగా వరి పోయిన వానాకాలం తీసుకుంటే 3,86,000 ఉంటే ఇప్పటి వరకు 3,52,000 రావడం జరిగింది. ఇది అంటే యాప్ ద్వారా తీసుకున్నది. యాక్యురసీ క్రాప్ బుకింగ్ ద్వారా నెక్స్ట్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. నాకు తెలిసి ఇంచుమించు కూడా 3,86,000 దాటొచ్చని మేము అంచనా వేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగానే మేము విత్తన సరఫరా చేయడం జరిగింది. తర్వాత మనకు జీలుగా పచ్చి రొట్టె ఎరువులు కానివ్వండి, ఈసారి చాలా పెద్ద మొత్తంలో 13,000 క్వింటాళ్ళు సుమారుగా 5.56 కోట్లతోనే మనం సబ్సిడీ ఇవ్వడం జరిగింది సార్. ఈ 5,07,000కు మనం ఎరువుల అంచనా వేసి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినప్పుడు సుమారుగా యూరియా వచ్చేసి 77,000 టన్నుల మెట్రిక్ టన్నుల అవసరం కాగా ఇప్పటి వరకు అంటే యాజ్ ఆన్ టుడే వరకు 56,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగింది. అయితే మన జిల్లాలో కొద్దిగా అంటే అధిక మొత్తంలో యూరియా వాడడం వల్ల దానికి సాగు అంటే పంట రోగాలు కానివ్వండి, తెగులు కానీ రావడానికి వస్తుంది. మేము సలహాలు, సూచనల ద్వారా అంటే ట్రైనింగ్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు గౌరవ మంత్రివర్యుల సహకారంతో మన జిల్లా కలెక్టర్ గారి మార్గదర్శకంలో ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో యూరియాని సక్సెస్ఫుల్గా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఇంకా 20% అయితే మనం ఈ సీజన్ గట్టెక్కినట్టు అవుతుంది సార్. తర్వాత డిఏపి కానివ్వండి, కాంప్లెక్స్ కానివ్వండి, ఎటువంటి కొరత లేదు. అన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయి. దయచేసి రైతు సోదరులు ఎక్కువ అంటే పరిమితికి మించి తీసుకోకుండా ఇప్పుడు ఫస్ట్ డోస్ కానీ, సెకండ్ డోస్ కానీ,
ఎంత పరిమితి ఉంటే అంత తీసుకొని వాడుకుంటే మిగతా రైతులకు కూడా అందించడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది ముఖ్యంగా ఎరువుల విషయానికి వచ్చినప్పుడు బీమా కూడా ఒక మంచి కార్యక్రమం. దీనివల్ల ఏదేని కారణం వల్ల రైతు మరణించినప్పుడు వారి నామినీ ఖాతాలకు మనం ఒక 5 లక్షల రూపాయలు జమ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మనకు సుమారుగా అంటే ఇప్పటి వరకు 2020-21 వరకు సుమారుగా 1175 ఎల్ఐసికి పంపిస్తే సుమారుగా 1000 మందికి మన క్లెయిమ్ సెటిల్ చేసుకున్నాం సార్. 50 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం. ఇప్పటి వరకు అంటే ఈ సంవత్సరం అంటే 3 సంవత్సరాలు కలిపితే 127.8 కోట్లు మనము రైతుల ఖాతాల్లో అంటే నామినీ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ముఖ్యంగా పెట్టుబడి పథకం కింద మనం అంటే విత్తనాలకు కానివ్వండి, పురుగు మందులకు కానివ్వండి, ఎరువులకు కానివ్వండి రైతుకు ఆసరాగా ఉండడానికి రైతు బంధు పథకం ద్వారా సుమారుగా మన జిల్లాలో 2,48,492 మందికి 264.22 కోట్లు వారి ఖాతాల్లోకి జమ చేసి సక్సెస్ఫుల్గా వారు వ్యవసాయానికి కావాల్సిన మన విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి తీసుకోవడం జరుగుతూ ఉంది సార్. ముఖ్యంగా మనం ప్రవేశపెట్టిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి కింద కూడా మన జిల్లాకు సుమారుగా 227.6 కోట్లు అంటే ఒక సీజన్కు ఒక రైతుకు 2,000 రూపాయలు, అది 5 ఎకరాల లోపు రైతులకు వేస్తూ ఉన్నారు సార్. దీని ప్రకారంగా మనకు 227.67 కోట్లు కూడా మన రైతు సోదరుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు మనకందరికీ ల్యాండ్స్ ఇచ్చి సుమారుగా 106 వేదికలు మనం తయారు చేసుకున్నాం. అక్కడ శిక్షణ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. తద్వారా మనం రైతులకు నూతన టెక్నాలజీ మీద, వ్యవసాయం మీద ట్రైనింగ్ ఇచ్చి వారిని ఇంకా అధిక దిగుబడి సాధించడానికి కార్యక్రమం చేసుకుంటూ అంటే పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచుకుంటే కొద్దిగా గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంటే మన గౌరవ ప్రజాప్రతినిధులు కూడా ఎప్పుడైనా మీరు సందర్శిస్తే ఏదైనా లోటుపాటు ఉంటే మాకు చెప్తే తద్వారా మేము సరిదిద్దుకొని ఇంకా రైతులకు సేవలో ఉంచడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ తెలియజేస్తున్నాం సార్. కొద్దిగా ఇన్కంప్లీట్ ఉన్నాయి అవి, ఎందుకంటే మనకంటే రూరల్ ఏరియాస్ లేవు అవి, అర్బన్ ఫండ్స్ కాబట్టి కొంచెం ఇంకో 10 లక్షల రూపాయలు మనకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. అది మేము ప్రతిపాదనలు పంపించాం సార్. దాన్ని పరిశీలి చేసి ఇమీడియట్గా తెప్పించి దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వేయడం వల్ల రైతులు చాలా నష్టపోయారు. మనం రెండోసారి వాళ్ళకి పాట ఇవ్వాల్సి జరిగింది. దాని నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తామని చెప్పారు. అది ఇచ్చిరా సార్? కరస్పాండింగ్ చేస్తా ఉన్నాం కలెక్టర్ గారి ద్వారా కూడా. నష్టపోయి సంవత్సరం అయింది. ఏదైనా పథకాలు ఇస్తే 6 నెలలు లోపు ఇవ్వాలి. మళ్ళీ ఇంకా పైసలు ఉందంటే ఇంకా ఎప్పిస్తారు. మళ్ళీ ఒకసారి మీరు చెప్పిన సూచన మేరకు కూడా మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి నివేదిస్తాం సార్. దాని ప్రకారంగా చెప్పండి సార్. జిల్లా వాళ్ళకి ఇల్లు వాళ్ళకి ఇవ్వాలా అంటే రైతులు రాజు చేయాలనే ఉద్దేశంతో సీఎం గారి ఇంటెన్షన్ ఉంది. దాంట్లో భాగంగా మీడియా గారు చెప్పినట్టు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతుకు 24 గంటలు కరెంట్ కానీ, రైతుకు కాళేశ్వరం పడ్డారు. మరి ఇవన్నీ ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారినే జరుగుతుంది. భారతదేశంలో ఎక్కడ లేదు. ప్రతి మంచి పనులు చేస్తున్నాం, రైతుకి ఇస్తున్నాం. ఒకటి కొద్దిగా డిలే చేస్తే దానికి అధ్యక్ష ఎప్పుడు కాదనలేదు. అంటే ఈ మండలం అందరూ మంచి కాబట్టి మనం అందరి గురించి ఆలోచించాలి. ఇప్పుడు రైతు బంధు అన్ని వెనుక ముందు ఇస్తున్నారని కాదంటలేదు, కానీ ఇది కూడా నష్టపరిహారం ఇస్తే బాగుంటుందని చెప్తున్నాను. కేటీఆర్ గారు మంత్రులు కలిసి నిరంజన్ రెడ్డి గారు 1400 కోట్లు రైతు బీమా చెల్లించారు. రాష్ట్ర స్థాయిలో 1400 కోట్ల ప్రీమియం మనం రైతుల తరఫు నుంచే ప్రభుత్వం మన ప్రభుత్వం 24 గంటల పుస్తకానికి ఇవ్వడం కానీ, అదేవిధంగా కుక్క కానీ అన్ని సార్ల నుంచి మళ్ళీ నీళ్లు తోడి సప్లై చేయడం కానివ్వండి, నిజాం సాగర్కు కార్యక్రమం నీళ్ళు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ చేయడం వల్ల ఎన్ని ఎకరాలు సాగైంది మన జిల్లాలో. గతంలో ఎన్నో లేదు, 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేదు. పూర్వం జిల్లాలో అందరూ కూడా ప్రశంసించాలా.
ఇంత పెద్ద ఎత్తున ధాన్యం కూడా మరి అన్ని జిల్లాల కంటే ముందు మనం డిప్టీ చేసి రైస్ మిల్లు పంపించాం. కలెక్టర్ గారికి ఈ సభ ద్వారా ప్రదర్శిస్తా ఉన్నాం. ఎందుకంటే మంచిగా పనిచేసే వాళ్ళకు ఎప్పుడూ అభినందించాలి. అదేవిధంగా గత రబీలో ఎన్ని ఎకరాలు పంట పండింది. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలంలో మంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. మరి వర్షాకాలం కూడా ఎన్ని ఎకరాల్లో అంతకంటే ఎక్కువ సాగులోకి వచ్చింది కాబట్టి మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ కొనుగోలు చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా చర్యలు ముందు చూపుకొని చర్యలు తీసుకోవాలి. నేను జిల్లా కలెక్టర్ గారు కూడా కోరుతామని ఏంటంటే వారు మంత్రి గారి యొక్క సహకారంతో మరి జిల్లా యంత్రాంగం కూడా మరి మన జిల్లాలో చాలా రబీలో ఎక్కువ పంటలు రాష్ట్రంలో అయితే నేను చూశాను. ఎప్పుడు కూడా 12 లక్షలు 14 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మరి ఎప్పుడు పంట పండలేదు. కానీ 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారి రబీలో పంట పండింది. దాన్ని కూడా ప్రశంసించాలి. కాబట్టి ఈ సంవత్సరం మన జిల్లాలో కూడా దాదాపు ఆ ఫిగర్స్ కూడా మీకు చెప్పాలి. రబీలో మనం ఎంత ధాన్యం సేకరించాము, కొనుగోలు చేశాము. రాబో రోజుల్లో రబీ కంటే ఎక్కువ నాటుపడ్డాయి. దాని గురించి మనం రేపు రాబో రోజుల్లో కూడా కలెక్టర్ గారు కూడా ఇంటర్వెన్షన్ అయ్యి దాని మీద కూడా చెప్పాల్సి కోరుతాము. మరి అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. మన ప్రజాప్రతినిధులను కూడా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే అందరూ ఎంబడబడి సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ప్రజాప్రతినిధులు గౌరవ శాసనసభ్యులందరూ మరి శాసనమండలి సభ్యులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు అందరూ కలిసికట్టుగా మరి మాకు మంత్రి గారు ఇటు కలెక్టర్ గారు యంత్రాంగం మొత్తంలో కొన్ని చూసాం. మనం నల్గొండ లాంటి ప్రాంతాల్లో మన మొత్తం సప్లై అయిన తర్వాత ఇంకా అక్కడ రోడ్ల మీద పేరుకుపోయినటువంటి కనపడ్డాయి. కాబట్టి మన జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున మంచి పూర్తితో ముందుకు తీసుకెళ్లి ధాన్యం కొనుగోలు చేసినటువంటి దాంట్లో మన నిజామాబాద్ జిల్లా నంబర్ 1 ఉంది. దాని మీద కూడా అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. రాబో రోజుల్లో కూడా ఎటువంటి సమస్య రాకుండా మరి రబీలో కంటే ఎక్కువ ధాన్యం పండే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల రైతు బంధు ఇవ్వడం కాకుండా రైతుల్లో ఒక మంచి ధైర్యం తీసుకొచ్చినటువంటిది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మంచి పంటలు పండిస్తా ఉంది. 24 గంటల ఉచితంగా ఇస్తా ఉన్నాం. మరి అదేవిధంగా కొంతవరకు మరి యూరియా కొంత లోపం జరిగినా మళ్ళీ సప్లై చేసి ఈరోజు ఎరువులు కూడా సమృద్ధిగా మన నిజామాబాద్ జిల్లాలో సప్లై చేస్తున్నటువంటి సందర్భంలో రైతులు సంతోషంగా ఉన్నారు. మరి వర్షాలు కూడా మొదలదాకా మళ్ళీ వారం 10 రోజులు కొంత గ్యాప్ ఇచ్చినా మళ్ళీ ఈ రోజు నుంచి వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. మరి అటువంటి ఇది లేకుండా పంట పండించే రైతాంగాన్ని మరి ఎల్లవేళలా మనం సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రేపు ఫ్యూచర్లో కూడా ఖరీఫ్లో కూడా రబీ కంటే ఎక్కువ ధాన్యం పండే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద కూడా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో మరి వారిని వెంటనే ఉండి కృషి చేయాలని చెప్పి కూడా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయినప్పుడు భారతదేశంలో ఇంకా లేని విధంగా గతంలో మనము గంజలు తీసుకొస్తారు, కొంతమంది బ్రోకర్లను ఆశ్రయిస్తారు, కొనుగోలు కేంద్రాలు లేక మరి రాష్ట్ర ప్రభుత్వం రైతులు కష్టకాల ప్రభుత్వం కాబట్టి రైతులు అన్ని విధాలుగా కొనుగోలు కేంద్రాలతో పాటు అన్ని విధాల సౌకర్యాలు కలిగించాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. కానీ చిన్న అక్కడ మిస్టేక్ అయితే రైతులు కొద్దిగా అపోహాలు ఉన్నాయి. రాష్ట్ర పాలసీ అనేది రాష్ట్ర మొత్తం ఉన్నప్పటికీ కామారెడ్డి జిల్లాలో వచ్చేసి కడత అంటే మనం ప్రతి బ్యాగ్ 45 kg లిమిట్తో పెట్టాం. వాటితో పాటు 600 గ్రామ్ బ్యాగ్ వెయిటేజ్ తీసుకొని 500 గ్రామ్స్ ఒక బ్యాగ్ పాత చేయడం జరిగింది. అదే మన దగ్గరకు వచ్చేసి దాదాపు 5 నుంచి 15 kg వరకు కడత అనేది తీసేసారు. ఎలాంటి సొసైటీ వాళ్ళు కూడా మిస్టేక్ జరిగింది ఏంటంటే రైతులు వాళ్ళు వచ్చేసి వాళ్ళ డబ్బులు అకౌంట్లో చూసినప్పటికీ చాలా తక్కువ వచ్చినప్పటికీ ఎందుకు అనేది తెలుసుకుంటే ట్రాక్ షీట్ అనేది రిపోర్ట్ కూడా వాళ్ళ సమాచారం ఇవ్వకుండా మరి కొద్దిగా డబ్బులు అనేది నష్టపోయే విధంగా జరిగింది. ప్రభుత్వము ఇన్ని విధాల సౌకర్యం కల్పించినప్పుడు ఇలాంటి రైస్ బోర్డ్ వాళ్ళతో ఇలాంటి చిమ్మికులాడి మరి మళ్ళీ ఏదో విధంగా రైతులు కష్టపరిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కలెక్టర్ గారి ద్వారా నేను ఇది వినియోగిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి ఎక్కడ దేశంలో పాలసీ తీసుకొచ్చి రైతుల పక్షాన నిలబడినప్పుడు అధికార యంత్రాంగం కానీ ప్రైవేట్ రైస్ మిల్లర్స్ వాళ్ళ మిస్టేక్ చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సార్. దీన్ని ఖచ్చితంగా పరిశీలించాలి.
దాదాపు 100% ఎవరెస్ట్ చూపించగలుగుతాను. 15 kg వరకు పోయిన సందర్భాలు ఉన్నది. దాంతోపాటు చిన్న మనవి ఏంటంటే సార్, లేబర్ ఛార్జ్ అనేది మన హమాలీస్ ఉంటుంది సార్. ఆల్రెడీ జార్పాట్ కానీ బయట నుంచి వస్తూ ఉంటాం. ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క రేటు ఉంది హమాలీ. కాబట్టి దానిలో నాకు నిర్దిష్టమైన రేటు మరి మీ యంత్రాంగం కలెక్టర్ ద్వారా మీ ఇన్స్ట్రక్షన్ ద్వారా ప్రతి సొసైటీ ఒక రేట్ అని కేటాయిస్తే మరి రైతులు అపోహ ప్రభుత్వానికి చెందపేరాలని చెప్పేసి కూడా నా చిన్న సజెషన్ సార్. ఇది నేను కాంప్లీట్ చేయడానికి కాదు, రైతుల్లో ఉన్న విషయాలు రైతుల నుంచి వస్తున్న ఈ యొక్క కాంప్లికేటెడ్ సభ ద్వారా మీ అందరికి తెలవాలి, మళ్ళీ జరగకూడదనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ కాకుండా చూడవలసిందిగా దృష్టి తీసుకున్నాను. అటువంటి జరగకుండా ఫ్యూచర్లో ఎవరైతే అటువంటి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు మరి సింగల్ విండో కానీ మరి ఇతర దాంట్లో మనం కొనుగోలు చేసినటువంటి సందర్భంలో మరీ దారుణంగా ఉపయోగించారు. రైస్ మిల్లర్స్ అయితే అందరినీ కాదు, ఉపయోగించారు రైస్ మిల్లర్స్ అయితే దారుణంగా వివరించారు. కాబట్టి అటువంటి చాలా స్ట్రిక్ట్గా వివరించారు కలెక్టర్ గారు అయితే. మరి కిలోనో ఆఫ్టర్ ఎంత పెట్టారు? 1 kg చెప్పినట్టు అక్కడక్కడ పొందుతారు. అటువంటి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానివల్ల మనం అందరం కూడా ఇబ్బంది పాల్గొంటాం. కాబట్టి రైతుల్లో అటువంటి అసహనం వ్యక్తం చేస్తే బాగుండదు. అటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను కాళేశ్వరం వాటర్ చెప్పండి. కాళేశ్వరం వాటర్ నాకు మిషన్ బయట కొంత స్వచ్ఛమైన సప్లై చేస్తుంది. అడిషనల్గా మన జిల్లాకు 4 లక్షల ఎకరాలు కాళేశ్వరం వాటర్ అడిషనల్గా వస్తూ ఉన్నది. ఇంకా సీఎం గారు మన మీటింగ్లో సార్ రైతు ఒక ఎకరం కూడా ఎంతనే ఉద్దేశంతో ఏదైనా డబ్బు లేకున్నా రైతుల లిఫ్ట్ ఇరిగేషన్ సెటిల్మెంట్ ఉన్నా ఒక 50 లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా పెండింగ్ ఉంది. అటువంటివి కూడా మనం భూములు అమ్మైనా డబ్బులు సమకూర్చి రైతులకు మనము సౌకర్యం చేస్తామని సీఎం గారు ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. అట్లాగే కర్తా గురించి అడిగారు. వాళ్ళు సివిల్ సప్లైలు ఫుడ్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని వెళ్ళడం జరిగింది. నేను కూడా చాలా మంది రైతులు రోజు ఒక 40-50 మంది రైతులు ఫోన్ చేస్తూ ఉంటాయి. కొన్ని నేను కూడా రాములు సాగు చేయడం జరిగింది. 10 కిలోలని 5 కిలోలని దానికి మరి కాంప్రమైజ్ 2 కిలోలు అట్లా తగ్గేయడం కూడా చాలా మంది రైతులకు తగ్గేయడం కూడా జరిగింది. మీరు అన్నట్టు ఒక 2-3 రైస్ మిల్స్ కొద్దిగా వాళ్ళకు మరి పొలిటికల్ ప్యాకేజ్ ఉందో ఇంకోటి ఉందో మేము ఎంతకంటే తక్కువ లేకుంటే మీరు తీసుకెళ్ళండి వాపస్ చేయడం కూడా జరిగింది. అటువంటివి కూడా మేము మరి కలెక్టర్ గారు డిఎస్ఓ మేము చెప్పి సేమ్ అదే రైస్ మిల్లో ఇప్పి మళ్ళీ ఇప్పించడం కూడా జరిగింది. దాని గురించి గత గురించి డీటెయిల్స్ మన కలెక్టర్ గారు ఇప్పుడు మనం చెప్తారు. అంటే డాక్యుమెంట్ కార్యక్రమం అయిపోతాయి సార్. ఎందుకంటే నిజామాబాద్ చాలా విలువైన టాప్. నిజానికి అంటే మనం గత సీజన్లో గత వానాకాలంలో గట్టిగా హ్యాండిల్ చేసాం. మళ్ళీ మొన్న కొంత కరోనా వల్ల మొత్తం కంప్లీట్గా ఫోకస్ చేయలేకపోయాం. బట్ కేసు టు కేసు హ్యాండిల్ చేస్తూ వచ్చాం. అయితే ఈ సమస్య వెనక మన కులాల కొంత అర్థం చేసుకుంటే మనం ఈ సమస్య ఈజీగా సాల్వ్ అయ్యే అవకాశం వస్తుంది. ఇప్పటి నిజామాబాద్ జిల్లా అనేది ప్యాడీ క్రాప్ బాగా పేరు జిల్లా. అదేవిధంగా ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా మనకు ప్రొడక్షన్ అనేది లాస్ట్ 2 years విపరీతంగా పెరిగిపోయింది. అంటే లాస్ట్ వానాకాలంలో లాస్ట్ రబీలో మనం ప్రకృతి చేసింది 5,20,000 మెట్రిక్ టన్స్. మొన్న ప్రకృతి చేసింది 7,55,000 మెట్రిక్ టన్స్. అంటే ఆల్మోస్ట్ దాదాపు 70-80% పెరిగిపోయింది. అంటే ప్రొడక్షన్ అనేది ఆ విధంగా పెరిగిపోయింది. అయితే మనం ప్రతిసారి ఏం చేస్తామంటే రబీ సీజన్లో కేవలం వాయిల్ నుంచి మాత్రమే ఇస్తాం. ఎందుకంటే రబీ సీజన్లో వచ్చే ప్యాడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ వాయిల్ మాత్రం ఉంటుంది, రాకుండా. అదే వానాకాలం సీజన్లో వాయిల్తో పాటు రావడం ఉంటుంది.
అంటే రారైస్ మన ఇంటి షాపు తినేది, బాయిల్ అంటే మనం తినేది మామూలుగా సదరన్ స్టేట్స్ కేరళ, తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాలు తింటారు. అయితే మన దగ్గర బాయిల్డ్ ప్లస్ రారైస్ కెపాసిటీ వచ్చేసి 7 lakh మెట్రిక్ టన్స్ రెండు కలిపి. అదే ఓన్లీ బాయిల్డ్ రైస్ తీసుకుంటే 4,50,000 మెట్రిక్ టన్. అయితే మనం ఓన్లీ బాయిల్డ్ ఇవ్వాల్సిన పరిస్థితి, మన కెపాసిటీ 4,5 లక్షలు, వేరే మన ప్రొడక్షన్ 7,5 లక్షలు. అంటే 3 లక్షలు మన దగ్గర కంటిన్యూ కెపాసిటీ లేదు. సో అది దాన్ని ఏం చేస్తామంటే మిల్లు కెపాసిటీకి ఓవర్ అండ్ అప్ 100 చేసేసాం. అంటే ఆయన కెపాసిటీ 10,000 మెట్రిక్ టన్స్ ఉంటే మనం 20,000 చేసాం. అంటే కట్టడంలోకి ఉక్కినమాట ఫస్ట్. ఎస్ మనకు FAQ నామ్స్ దగ్గర అంటే FAQ ప్యాడ్ పంపిస్తే మిల్లర్ యాక్సిడెంట్ దింపుకోవాలి. 80% కూడా మూవ్ పెట్టడానికి లేదు, ఎలాంటి కాకుండా పెట్టడానికి లేదు. అంటే మనకు మామూలుగా 40 kg బ్యాగ్లో 40 kg ప్లస్ బ్యాగ్ వెయిట్ 600 నుంచి 60 గ్రాములు ఉంటుంది మామూలుగా. సో కొంత హ్యాండింగ్ లాస్ అన్ని తీసేసినాం. అంటే 300 గ్రాములు మామూలు పిడికి వస్తాయి, అది తీసేసిన 40 పెట్టాలని చెప్తున్నాం. 40 పెట్టి మనం పేమెంట్ ఇస్తున్నాం. అలాంటప్పుడు మాయిశ్చర్ తగ్గినా లేదా పేమెంట్ హ్యాండింగ్ లాస్ ఉన్నా కూడా ఇబ్బంది కావాలని చూస్తుంటాం. 40 పెడితే FAQ ప్యాడ్ 40 పెడితే మిల్లర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, రైతుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎవరికి ఇద్దరు రాసుకోకుండా భిన్నాన్ని సిచ్యువేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ లాగా గట్టిగా పడిన PSCలకు సుమారుగా 350 వినియోగించుకుని కొనిచ్చాను. ఆల్మోస్ట్ ప్రతి PSCకి 2 కొనిచ్చాను. ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉన్నాయి కాబట్టి ప్రజలు పెట్టుకోవాలి, లేదు కొనాల్సిందే రైతులకు ఇవ్వాలి అని చెప్పి. అయితే ఇక్కడ తప్పకుండా మనం మిల్లర్ మీద ఖర్చు పెట్టిన దిగుబడి ఎప్పుడు FAQ ప్యాడ్ మనం ప్రాపర్ పంపినప్పుడు లాస్ట్ ఇయర్లో కూడా దాదాపుగా 51 వీక్ టు 10 days వరకు నేను హ్యాండిల్ చేస్తూ వచ్చాను. అంతకుముందు సక్సెస్ఫుల్గా 100 మంది చేశాను. లాస్ట్ ఇయర్లో కూడా చేసామంటే AEO ద్వారా FAQ సర్టిఫికేట్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ అది బిల్లు వెళ్ళాలి. సర్టిఫికేట్ నాతో ఒకవేళ బిల్లర్గా 1 kg కండిషన్ కూడా ఆ బిల్లు సీజ్ చేస్తామని కరాగానే చెప్పాను. ఈ సీజన్లో కూడా ఒక 10 days ఉన్నాయి. మనకు ఒక 1 వీక్ వర్షాలు రావడం జరిగింది. అంటే గ్యాప్ ఇస్తూ వర్షాలు రావడం జరిగింది. దాంట్లో ఒకేసారి వితౌట్ సర్టిఫికేషన్ 30 లక్షల బ్యాగులు ఉంటాయి. 30 లక్షల బ్యాగులు ఒకేసారి మనం నింపడంతో సర్టిఫికేట్ ఏమి రావడం, మనం సర్టిఫికేట్ మీద కడిస్తున్నామట్టు లేదు, సర్టిఫికేట్ లేదు చూడాలి అని మిల్లర్ మన దగ్గర. అప్పుడు మనం భయాలు పడాలి. అంటే ఈయనకు ఏం చెప్పాలి అంటే FAQ ప్యాడ్ ఉంది అని మన దగ్గర కన్ఫర్మేషన్ ఉంటే మనం ఏం చేయాలంటే దింపుతావా లేకపోతే సీజ్ చేస్తే మనం గట్టి పడదు. FAQ ఉందా అని ఏం కాదంటే అప్పుడు మనం అసెస్ చేయడానికి ఇబ్బంది వస్తుంది. అంటే ఎక్కడ దింపాలి అనేది ఇబ్బంది వస్తుంది. మీరు ఏమంటారంటే ఇది FAQ ప్యాడ్ కావాలా, దీంతో మీరు కావాలని వేసి చూడండి, 5 మిషన్లో వేసి చూస్తున్నాడు. మా సర్టిఫికేట్ ఆన్లైన్ పడుకోలేదు, సర్టిఫికేట్ ఉంది దింపు, మా ఆఫీసర్ సర్టిఫై చేసి దింపు గట్టి పడుతూ వచ్చాను. సర్టిఫికేట్ ఏం కావాలంటే మనకు ఈ ఇష్యూ దాని ఇంటర్వ్యూ సైడ్ ఇబ్బంది అయ్యేసరికి ఇక లాస్ట్కి ఏం చేస్తామంటే లాస్ట్ నేను ఏసీ గారు ఫస్ట్ పెట్టిందంటే లేదు ఇది FAQ చేయించాల్సిందని పెడితే మొత్తం బయట రోడ్డు ఉంటుంది సార్ అని ఒక చూసినప్పుడు నేను లాస్ట్కు సరే దాన్ని ఏ విధంగా రైతు నష్టపోకుండా మీరు సెట్ చేయండి, భయాన్ని సెట్ చేయనప్పుడు అప్పుడు మనం ఆఫీసర్లతో లేదా ప్రజాప్రతినిధులతో వాళ్ళతో కేసు టు కేసు హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాము. అయితే ఈ అవకాశం మనం మిల్లర్కి ఇవ్వకుంటే కదా అంటే FAQ సర్టిఫికేట్ పాటగా మనం పంపించగలిగితే తప్పకుండా మనం 100% ఈ ఇష్యూని మనం గట్టిగా హ్యాండిల్ చేయగలుగుతాం. సో కాబట్టి దయచేసి లాస్ట్ సీజన్ మీరు ఈ విషయాలు జరిగింది, వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ వచ్చే సీజన్లో వానాకాలం సీజన్లో కొద్దిగా ఈజీ హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే వానాకాలం సీజన్లో రాగానే వస్తుంటాయి కొంత కెపాసిటీ దొరుకుతుంది కాబట్టి ఈయన నో అంటే ఈయన పంపిస్తాం. ఇక్కడ ఏంటంటే ఈయన నో అంటే కూడా పంపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనం వేరే ఇక్కడ వేరే జిల్లా పంపాలి, వేరే జిల్లాలో కూడా ఇక్కడ కెపాసిటీ అంత దాదాపు ఓవర్ ప్రొడక్షన్ ఉంటుంది. సో ఈసారి దయచేసి బఫర్ సిస్టమాటిక్గా వెళ్దాం. ఒకటి ఏంటంటే ప్యాడీలో సుమారుగా 85 to 90% ఏది చెల్లిపడడం అవసరం రాదు. ఎప్పుడు రాదు అంటే ప్రాపర్గా దాన్ని కట్టేటప్పుడు చూస్తే జాగ్రత్త తీసుకోవాలి. చాలాసార్లు ప్రెస్లో ఇచ్చాము, ఈవెన్ కొన్ని చోట్ల ఆర్డర్ లాగా వెళ్ళి అంటే పబ్లిక్లో వెళ్ళాలని తీసుకొని చేశాము.
అంటే హార్వెస్టింగ్ చేసేటప్పుడు హార్వెస్టర్ యొక్క స్పీడ్ చాలా ఇంపార్టెంట్. హార్వెస్టర్ యొక్క స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉంటే కొట్టుదానికి వచ్చేస్తారు. హార్వెస్టర్ యొక్క స్పీడ్ ఫాస్ట్గా ఉండగా హార్వెస్టర్ను ఫస్ట్ గేర్ లేదా సెకండ్ గేర్లో నడిపేట్టు చూసుకోవాలి. అదేవిధంగా హార్వెస్టర్లో ఉండే ఏదైతే ఫ్యాన్ ఉందో ఆ ఫ్యాన్ యొక్క ఆర్పిఎం రేట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే హార్వెస్టర్లో తిరిగే ఫ్యాన్ అనేది మనం అంటున్నాం అక్కడ బంద్ చేసాం సార్, బిల్లు బంద్ చేసాం సార్, అట్లా బంద్ చేస్తే హార్వెస్టర్ నడవదు. హార్వెస్టర్లో ఉండే ఫ్యాన్ యొక్క స్పీడ్ వచ్చేసి మనకు ఐడియల్ స్పీడ్ వచ్చేసి 80 to 90 ఆర్పిఎం పెట్టాలి. పెట్టిందంటే ఆల్మోస్ట్ మనకు ఎఫెక్టివ్ నామ్లో వచ్చేస్తారు. కానీ అక్కడ అప్పుడు పెట్టినప్పుడు ఏమొస్తుంది అంటే ఎంత తాము కింద పడుతుంది బాగా రైతు పంటలేదు తాము పాటు వన్ రోడ్ చేస్తుంది అని బట్టి దాన్ని తగ్గించేస్తాడు. అక్కడ ఏమైతే మనకు నామ్ పడాల్సినప్పుడు ఏదో ఒకటి తగ్గి అది నామ్లో రాకూడదు. యాక్చువల్గా బయటకు వచ్చేదంతా కూడా అది కాలే. సో ఒకసారి మనం రైతు దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు హార్వెస్టింగ్ చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా హార్వెస్టింగ్ చేయండి. అలా చేసి మనకు మళ్ళీ చెన్ని పడాల్సిన రాదు. ఒక 5 to 10% వస్తుంది తప్పకుండా. ఉండడం లేదా ఎక్కువ రకంగా గురువు పడి ఉండడం ఏదో డ్యామేజ్ వల్ల వస్తుంది. అక్కడ చెన్ని తీస్తున్నాం కాబట్టి వాటి వల్ల చెన్ని పడుకోవచ్చు. సో ఒక 5 to 10% చెన్ని పడితే చాలు, అన్నీ కూడా ఎఫెక్టివ్ వచ్చేస్తాయి. ఈ జాగ్రత్త తీసుకోండి. అంటే హార్వెస్టింగ్ జాగ్రత్త తీసుకొని ఒక ఇకానికేషన్ చెన్ని బట్టి మనం ముందుకెళ్తే మొత్తం ఎఫెక్టివ్ వచ్చేస్తాయి. ఒకసారి ఎఫెక్టివ్ వస్తే పిల్లలు 100% తిప్పాల్సింది, మనం ఖర్చు పెట్టి తిప్పవచ్చు. ఎఫెక్టివ్ కండిషన్ అంటే 100% సీజ్ చేసుకొని చెప్పచ్చు. ఎఫెక్టివ్ రాకుండా ఆయన మనం గట్టిగా పెట్టుకుంటే అంటే ఆయనకు అంటే మనం ఇచ్చే ప్రతి క్వింటాల్కు మళ్ళీ ఆయన దగ్గర నుంచి మనం రాలైతే 67 kgs తీసుకుంటాం, బాయిలర్ అయితే 68 kgs తీసుకుంటాం. ఆయన మనం సార్ మీరు ఇచ్చిన దాంట్లో నాకు తక్కువ ఇచ్చినట్టు వినాం 100% కాస్ట్ తీసుకుంటాం. ఆయన బిల్డింగ్ ఛార్జెస్ కట్ చేస్తాం, 1 kg కట్ చేస్తాం. సో ఆయన తప్పకుండా తీసుకున్న ప్రతి దానికి 68 kgs బాయిలర్ ఇవ్వాల్సిందే. సో ఈ క్రమంలో ఒకవేళ నిజంగానే నాన్ ఎఫెక్టివ్ ప్యాడ్ ఉంటే 100% ఆ బిల్లర్ చూసుకుంటాడు. నేను దానికి నాకు ఆ ప్యాడ్లో 1% బిల్లు పోలేదు. సో ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి. తప్పకుండా 80% రైతు నష్టపోరాదు, అట్ ద సేమ్ టైం బిల్ ఇంట్రెస్ట్ నడవాలి. సో ఇందులో కొద్దిగా రైతు మనం ఎంకరేజ్ చేయకపోతే రైతులో ఒక అపోహ ఏంటంటే చెన్ని పడితేనే ఎఫెక్టివ్. ఇంకోటి ఈ జిల్లాలో అట్లా అవార్డు వేసాడు మిల్లర్ అప్పుడు సార్ మీ వాళ్ళు చెన్ని పడ్డారు సార్, అందుకే మేము కేజీ కడతా పెడుతున్నాం అంటే దాన్ని గట్టిగా వాదించడం జరిగింది. చెన్ని పట్టాల్సిన అవసరం లేదు. చెన్ని పట్టాల్సిన మేము 5 to 10% కానీ మనకు అవసరం వస్తుంది. సో మీరు 5 to 10% చూపించి మీరు ఏం చేస్తారు, 100% చెన్ని పడాలి. ఇక్కడ ఒక మిస్కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను. సో అది కరెక్ట్ కాదు అంటూ లాస్ట్ సీజన్ కొంత బ్రేక్ చేస్తాం. ఈ సీజన్లో ఈ వర్షాల పడడం మేము మొత్తం చెప్పేసరికి దాన్ని ఇంకోటి మేము కానీ మేజర్ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ దీంతో ఉండాలి. నేను ఈ మేజర్ సిబ్బంది అంతా కూడా కరోనా ఉండడం వల్ల ఓన్లీ 6 డిపార్ట్మెంట్ ఏసీ గారు హ్యాండిల్ చేశారు దాన్ని. సో అలాంటి సీజన్లో అంత గట్టిగా వెళ్ళలేకపోయాం. సో ఈ సీజన్లో మనం కొద్దిగా ముందస్తుగా మనం గైడ్ చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో రైతు నష్టపోయే అవకాశం ఉండదు. అలాంటి చెన్ని పడాల్సిన కూడా అన్నింటికి రాదు. 10% తప్పక పట్టిద్దాం. తప్పక దాన్ని 100% 1 kg కూడా కట్ చేయకుండా 47 kg దాని మనం బ్యాగ్తో సహా పెడుతున్నాం. దాంతో చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సార్ ఈసారి ముందు నుండి ప్లాన్ చేస్తాం. దాంట్లో మీరు సొసైటీలో ఇది ముందు తీసుకెళ్తే ఒక మంచి సాంప్రదాయం అనేది అలవాటు ఉంటుంది. ఇది నల్గొండ కూడా చాలా పెద్ద డిస్ట్రిక్ట్. నేను అక్కడ 5 సీజన్లు చేశాను. ఎప్పుడు కూడా 5% మాత్రమే ఇక్కడ కటింగ్ వెళ్ళేవాళ్ళు, 95% వితౌట్ కటింగ్తో వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఈ సిస్టమ్ ఎప్పుడు కూడా ప్లేస్లో పెట్టేది, ఇక్కడ దాన్ని ఆ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వకుండా పెట్టేది. ఇక్కడ దయచేసి మనం ఒక్కసారి గట్టిగా మనం పబ్లిక్ రైతులో తీసుకెళ్ళి అలవాటు చేస్తే అది అలవాటు అయిపోతుంది. ఇక వాళ్ళే అడుగుతారు, నేను మంచి ప్యాడ్ ఇచ్చి ఎందుకు కడిస్తాం అడుగుతారు. సో ఈ సీజన్లో తప్పకుండా అని ఇంకా వర్కౌట్ చేద్దాం సార్, చేసి ముందుకు వెళ్దాం. మీ సహకారంతో మీరు కూడా అంటే మీ స్థాయిలో మండల స్థాయిలో కూడా రైతులకు ఎడ్యుకేట్ చేయడము అనేది ఒకటి పాయింట్ అయితే అందరికీ తెలుసు. బట్ కాలము వాతావరణం అనేది కన్సిస్టెంట్గా ఐడియల్గా లేదు. లాస్ట్ టైం వచ్చిన ఇబ్బంది ఏంటంటే అకాల వర్షాలు, ఆ టైం హార్వెస్టింగ్ టైంలో వర్షాలు పడడం. సో మనం ఏదైతే రిజిడ్గా ఒక రూల్ పెట్టుకున్నామో వాతావరణానికి అనుకూలంగా మనం మార్చుకునేటట్టు మీరు కూడా సహకరించాలి. వాళ్ళు చెన్ని పట్టాలని చెప్తున్నాం మనం. సార్ చెన్ని మెషిన్స్ అనేవి అధిక అంటే ఎక్కువ నంబర్స్లో లేవు. రైతులు ఏం చేస్తున్నారు అంటే
ఇప్పుడు అందరికి ఒక 4 చిన్న రైతులు ఒకటే ట్రక్లో ధాన్యం పోతుంది. సో వీళ్ళు ఏం చేస్తుంటే ర్యాండమ్గా శాంపుల్ తీసుకుని అందరినీ ఒకటే గాఢం కట్టేస్తున్నారు. ఆ ఇబ్బంది అవుతుంది కాబట్టి అంటే కామన్గా ఇంత కడతా తీసేయండి అని చెప్పి రైతులే రిక్వెస్ట్ చేస్తున్నారు. 1 కిలో 2 కిలోల కానీ మనం యాక్సెప్ట్ చేయాలి, రైస్ మిల్లర్స్ యాక్సెప్ట్ చేయాలి. కానీ చేయకుండా ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టు కొన్ని రోజులు మనం ఫోకస్ చేస్తాం, లాస్ట్ వరకు డిలే టాక్టిక్ యూజ్ చేస్తున్నారు. ఒక 1-2 మంత్స్ డ్రాక్ చేసిన తర్వాత పట్టించుకున్నప్పుడు లాగుతున్నారు. అప్పుడు కొంచెం మనము మీ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ మన అందరూ కొంచెం రైతులకు లాభం జరిగేటట్టు చూస్తే బాగుంటుంది. మనం జిల్లాలో ఒక రైతు వేదికలు పెట్టుకుంటాం. ఒక 5,000 హెక్టార్లకు ఒక రైతు 5,000 ఎకరాలు. కాబట్టి మనము ప్రజాప్రతిలో ముందుకు వచ్చి ఇటు రైతులను ఇటు ఆఫీసర్ సమన్వయం చేసి మనం టీం చేద్దాం. మనము ఇటువంటి సదస్సు మనం ముందుకు వచ్చి పెడితే బాగుంటుంది. కొంతమందికి ఏంటంటే చెన్నై పట్టుకున్నాక పర్ఫెక్ట్ ఎలాంటి మనకు తరువు పోకుండా ఉంటుంది సార్. 1000 బ్యాగ్స్ వచ్చేసి ఒక్క రైతు పైన ఉండదు, దాదాపు 10 మెంబర్స్ ఫార్మర్స్ కలిపి ఒక లోడ్ అవుతుంది. ఒక కొంతమంది గర్ల్ ఫ్రెండ్ వల్ల లేడీస్ సపోర్ట్ చేసుకొని చెన్నై వాళ్ళకి ఏమవుతుందంటే పాండా పెట్టేసి 800 బ్యాగ్తో పాటు 200 బ్యాగ్స్ ఎలాంటి చండి కానీ లేకుంటే మనకు డ్యామేజ్ క్యారీ అనేది దాంట్లో లోడ్ చేస్తుంది. చెక్అప్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే 200 బ్యాగ్తో పాటు టోటల్ 1000 బ్యాగ్స్ కూడా కడతా అనేది తీసుకొస్తారు. అట్లా చేసిన కొన్ని మిస్టేక్ అని ఫస్ట్ రైతులకు ఫార్మర్లో ప్రాపర్ కావాలి ట్రాక్ తీసుకొని రైస్ మిల్క్ అప్రోచ్ అయినప్పుడు ఈ 200 బ్యాగ్స్ సపరేట్ మిగతా బ్యాలెన్స్ ఉన్న బ్యాగ్స్ సపరేట్ చేస్తే రైతులకు నష్టం జరుగుతుంది. అది ఒకటి కూడా కొన్ని చిన్న మిస్టేక్ అవుతుంది సార్. ఆ రైతులకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వక అకౌంట్స్లో డబ్బులు పడే వాళ్ళు కూడా రైతుకు ఇన్ఫర్మేషన్ ఉండట్లే తప్పదు. రెండోది వచ్చేసరికి మనం ఇది మెయిన్ ఏంటి సార్, మనం ఏదైతే లేబర్ ఛార్జ్ అంటున్నామో హమాలి దాదాపు ఒక సొసైటీ కొని 10 నుంచి 16 రూపాయల వరకు ఛార్జ్ తీసుకుంటారు. అలాంటి కాకుండా 1-2 రూపీస్ మిస్టేక్ తేడా ఉంటే ఎక్కువ పెద్ద ఇబ్బంది కాదు. 10 నుంచి 16 అంటే 6 రూపాయల డిఫరెన్స్ లో కూడా ఛార్జ్ తీసుకుంటారు. అక్కడ కూడా నిర్దిష్టమైన ఒక రేటు చేస్తే బాగుంటుందని నా ఆలోచన. నెక్స్ట్ సీజన్స్ మనం ఖచ్చితంగా రైస్ మిల్లర్స్ మీద గట్టిగానే తీసుకుందాం. టెస్టింగ్ మిషన్స్ ఉంటాయి, మన సిఎస్ఆర్ ఉంటారు, టెస్ట్ చేస్తారు ఎంత పర్సెంటేజ్ ఇవన్నీ మనం ఫాలో చేస్తాము. చెప్తూ మరి చాలా కాలాతీతం అవుతుంది. ఇప్పుడు దానికి సంబంధించి గతంలో కూడా ఇచ్చారు. గతంలో 15వ తారీఖు వరకు అంటే 15వ తారీఖు ఇచ్చేసినా కానీ అది ఆన్లైన్ కాలేదు అని చెప్పేసి ఆయన చనిపోయాడు. అది ఆన్లైన్ కాలేదు, అది పెండింగ్లో ఉంది, వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళకి పని అవ్వదు అంటే అట్లాంటి ఏమన్నా అంటే మన ఐడి అంటే వాళ్ళకి రాలేదు అని చెప్పేసి నందిపేటలో ఒక కేసు ఇన్వాల్వ్ వచ్చింది. 1400 కోట్లు బడ్జెట్ ఇవ్వడం జరిగింది రైతు బీమా ఖర్చు. ఇప్పుడు ఖచ్చితంగా అందరికి అప్లై చేసుకుంటూ ఎగ్జిక్యూటివ్ అందరికీ అప్లై చేసినప్పుడు బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే పై చదువుల కోసం పోయిన వాళ్ళు ఉన్నారు. కొంత ఇక్కడ అందుబాటులో లేని వాళ్ళు వాళ్ళ పిల్లల మీద భూములు ఉన్నాయి. వాళ్ళు ఇంటి వాళ్ళు తీసుకపోయి రైతు మీద అప్లై చేస్తే కూడా తీసుకోనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళే రావాలా, ఆఫీస్కి వచ్చి ఆ సంతకం పెడితేనే మేము తీసుకుంటాం, లేకపోతే తీసుకోమని కూడా అనుకున్నాం. అట్లాంటి వారికి చూసుకోవాలి. ప్రతి ఒక్కటి ఆఫీసర్స్ మీద ప్రాసెస్ మనం కూడా చూసుకోవాలి. వచ్చింది కాబట్టి ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన సార్ గౌరవ కలెక్టర్ గారు. అయితే మనం ఏదైతే ఈ ఖాళీస్ అన్ని రికవరీ చేసేసాం, కొన్ని మిస్టేక్స్, కొన్ని మిస్సైనటువంటి మిస్సింగ్ నంబర్స్ అన్నీ కూడా మనం గౌరవ కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. సార్ అక్కడ ఏమవుతుందంటే ఆ మిస్సింగ్ నంబర్స్ మనం పంపడం వల్ల మరి అది ఏ రకంగా చూస్తుందో తెలియదు, రిజెక్ట్ అవుతుంది. బట్ అయితే ఒక సర్వే నెంబర్లో 16 ఎకరాల ఎక్స్టెంట్ ఉంటే ఆ 10 ఎకరాల ఎక్స్టెంట్ సంబంధించి రైతులకు హానిలో ఉన్నారు. ఒక 6 ఎకరాలకు సంబంధించి అది అన్నం తప్పదు, సర్నేం లేదు, నేను బాగున్నా చెప్పండి అసలు. అయితే దాన్ని ఏం చేసామంటే అప్పుడు మనం ఏదైతే స్టార్ట్ చేసినామో రికార్డ్స్ స్టడీ చేయడానికి అప్పుడు ఏం చేసామంటే ఎంఆర్ఓ గారు చెప్తే చదువు చేసామంటే ఆయన విఆర్ఓ సార్ అయితే పంపడం జరిగింది. నేను కూర్చోబెట్టి ఆ ఎక్స్టెంట్కి సంబంధించిన రైతులందరినీ కూడా
మరి ఎవరు చేస్తా అని చెప్పేసి డిసైడ్ చేసి వాళ్ళని పంచనామా చేసి పంపడం జరిగింది. ధరణిలో వచ్చేసింది. అందులో ఒకటి ఒక నంబర్ మిస్ అయింది, ఒక రైతు అది నాదే. అయితే దాన్ని మళ్ళీ మనం పంపినప్పుడు అయితే ఈ 6 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అది ఎవరి అని చెప్పేసి మనం డివైడ్ చేసాము. రికార్డులో ఉన్నాం 6 ఎకరాలకు మళ్ళీ వచ్చింది. ఇట్లా చిన్న మిస్టేక్తో ఏమైందో మనం నంబర్ని అంటే మళ్ళీ ఇవ్వడం లేదు. ఇట్లాంటిది కొద్దిగా మీరు చూడాలి ఒకటి. రెండవది ఏంటంటే ఉన్నటువంటి విఆర్ఓలో మరి రెవెన్యూ సిబ్బంది మిస్టేక్ వల్ల ఒకరికి రావాల్సిన నంబర్ ఇంకొకరికి వెళ్ళిపోయింది. అవి కూడా ఏమైందంటే దాన్ని రావడం వల్ల అది చేంజ్ చేయడం కష్టమవుతుంది. మరి దాన్ని కూడా మనం ఒకసారి రివ్యూ చేసి వాళ్ళని కూడా సరి చేయాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మూడోది, మనం మొదట్లో బుక్కులు రాలేదు, అప్పటి నుంచి ధరణిలో ఉంది కానీ బుక్కులు రాలేదు. మరి రాకపోతే మళ్ళీ ఎట్లా అంటే మళ్ళీ 300 రూపాయలు కట్టి మనం మీసేలో అప్లై చేసి అయినా రావట్లేదు. అయితే ఇప్పుడు రీసెంట్గా చేసుకున్న రిజిస్ట్రేషన్లకు 15 రోజులు వస్తున్నాయి బుక్కులు, కానీ అప్పుడు చేసిన రాకపోయేసరికంటే వాళ్ళు బాధపడుతుంది. ఇది కూడా మరి ఇక్కడ అయితే మిస్టేక్ ఉందో అదొకటి కూడా మనం చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. సార్ ఇంకో విషయం, అప్పుడు కొంతమంది తెలియక రైతులకు తెలియక సాధారణ అప్లై చేసుకోలేదు. అయితే ఇప్పుడు మొన్న అప్లై చేసిన దాంట్లో అప్లై చేసుకున్నాను. అంటే వాళ్ళు ఫారం ఉండడము లేకపోతే ఇంటికాడ ముసలి తల్లిదండ్రులు ఉండడం వల్ల అప్లై చేసుకోక అట్లాంటివి ఇప్పుడు మనం సాధారణ చేసుకోవడం జరిగింది. ఇవి కూడా మరి ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్ళాలని కోరుతున్నాను. అయితే మనకు అన్ని తెలుసు, పట్టాలు ఎంత రావాలో అంత మనం పంపుతున్నాం. కానీ రైతు ఏం చేస్తుందంటే 3 దఫలకు ఒకేసారి తీసుకోవచ్చు. అట్లా మనకు కొద్దిగా షార్టేజ్ అవుతుంది. అంటే అట్లాంటప్పుడు రైతులు ఏమడుగుతారంటే మమ్మల్ని అడుగుతారు ఏది చేస్తారని చెప్పేసి. అట్లాంటప్పుడు మేము కాల్ చేసి మీకు రిసీవ్ చేయాలి. రిసీవ్ చేసి ఏముంటాయంటే ఇప్పుడు వ్యాగన్ వచ్చింది, బ్యాగ్ వచ్చింది, లేదంటే బొక్క నుంచి పంపుతున్నాం అంటే మేము చెప్తాం రైతులకు సంపాదించే అవకాశం మాకు ఉంటుంది, వస్తుంది, కొద్దిగా ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి మేము వెళ్ళి చెప్పుకుంటాం. ఒక కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తే ఏమైందంటే మాకు చాలా తృప్తి ఉంటుంది. చెప్పడం వల్ల మేము వాళ్ళకి తృప్తి ఉంటుంది. కానీ మీరు బిజీ ఉండొచ్చు, ఉన్నప్పటికీ ఒక్కసారి రిసీవ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సొసైటీ పార్టీలో రైతులకు పోయిన సీజన్లో డబ్బులు ఇంతవరకు రాలేదు. దాని మీద విచారణ కోసం ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేసిన ఇప్పటికీ దాని మీద సొల్యూషన్ చెప్పలేదు సార్. సొసైటీ మీద ప్రతిసారి అవినీతి జరుగుతూనే ఉంది. డబ్బులు తక్కువ, మరి ఇచ్చే డబ్బుల కన్నా 10,000 20,000 తక్కువ ఇచ్చింది. అట్లాగే సార్ ఇప్పుడు డబ్బులు రావాలంటే మనకు అకౌంట్లోనే పడతాయి కదా, చేతికి ఇస్తారా అకౌంట్లో పడతాయి. అదే వరి కొనుగోలు చేసినాం కదా అకౌంట్లోనే డబ్బులు పడతాయి కదా. కాదు మరి ఇంత మండలం అంటే చేయికి ఇస్తున్నాం సార్, చేతిలో డబ్బులు వాళ్ళకు ఎవరైతే మిస్ఆపరేషన్ చేసేదో ఆ సెక్రటరీ కూడా ఇప్పుడే కలెక్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది. అదంతా ప్రాసెస్ జరుగుతుంది. అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాదు, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. ఇంతకుముందు కూడా మీరు చెప్పారు ఈ విషయం ప్రాసెస్ జరుగుతుంది. సమస్యలు మాట్లాడారు. మొన్న కేబినెట్ మీటింగ్లో ఆయిల్ బాక్స్ గురించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి చాలామంది అడుగుతా ఉన్నారు. దాని గురించి ఏమైనా అవకాశాలు పెట్టి ఖమ్మంలో సాగవుతున్న ఆయిల్ ఫామ్ గురించి ఏమైనా స్టడీ టూర్ గురించి కానీ ఆ పంట గురించి కానీ మనం రైతులకు అవగాహన కల్పిస్తే మన జిల్లాలో చాలా రైతులు దాని గురించి ఇచ్చే చూస్తున్నారు. కాబట్టి ఇలా ప్రభుత్వం కూడా దానికి సబ్సిడీ కూడా ఇస్తుంది. కాబట్టి దాని పరంగా అగ్రికల్చర్ పరంగా మనము రైతులకు ఏ విధంగా మనము సహకరిస్తామో హార్టికల్చర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డీటెయిల్గా మాట్లాడడానికి అవకాశం ఈజీగా సక్సెస్ రావాలి. ఇంకొక 5 to 6% ఖాతాలు పార్ట్ బీలో ఉన్నాయి. ఖాతా కావచ్చు, సర్వే నెంబర్స్ కావచ్చు, పార్ట్ బీలో ఉన్నాయి. అది ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్లో చేస్తున్నాం, ఇక్కడ కలెక్టర్లో చేస్తున్నాం. ఇప్పుడు వరకు అంతా సుమారు 14,000 అప్లికేషన్స్ మనకు వస్తే అందులో 12,500 వరకు మనం డిస్పోజ్ చేస్తాం. అయితే ఇక్కడ బేసిక్ ప్రిన్సిపల్ ఏం పెట్టుకున్నామంటే మనం చేసే వర్క్ వల్ల ఆల్రెడీ ఏదైతే ఫిక్స్ అయ్యిందో దాన్ని ఫస్ట్ బేసిక్ పెట్టుకున్నాం. అంటే ఆల్రెడీ డిఎస్ అయిపోయిన పట్టదాలు ఈజీగా డిస్టర్బ్ చేయదు అనేది. అందులో అంటే దాంట్లో చిన్న మిస్టేక్ నేను చేస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే వీటి వల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 93% డాటా మిస్ పోవాలి. మెయిన్ కాన్సెప్ట్
రిజెక్ట్ చేయడం వల్ల అది పర్మనెంట్ రిజెక్షన్ కాదు, మళ్ళీ సర్వీస్ మళ్ళీ ఉంటుంది, అండ్ సర్వీస్ మళ్ళీ ఉంటుంది. ఇట్లాంటి అంటే మనకు ఉన్న ఆప్షన్స్ ఏంటంటే ప్రస్తుతం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పట్టదారు ఎగ్జిస్టింగ్ పాస్బుక్లో ఉన్న ఒక సర్వే నెంబరు పట్టదారు కాకుండా మిగతా అన్ని చేంజ్ చేయలేదు. పట్టదారు పేరు చేంజ్ చేయలేదు, సర్వే నెంబర్ చేంజ్ చేయలేదు. అదేవిధంగా అంటే వెనుక ఎక్స్పెక్ట్ చేంజ్ చేయలేదు, సర్వే నెంబర్ ఎక్స్పెక్ట్ రెండు చేంజ్ చేయలేము. అది చేంజ్ చేసే అధికారం ఇంకా కరెక్ట్ లేదు. పట్టదారు పేరు కూడా చేంజ్ చేసే అధికారం కరెక్ట్ లేదు. మిగతా ఆధార్ నెంబర్ కావచ్చు, ఫోటో కావచ్చు, లేదా తండ్రి పేరు కావచ్చు, గులాబ్ కావచ్చు, ఏ విధంగా పొందుతుంది కావచ్చు, ఇట్లాంటి వాటిని మనం చేంజ్ చేయొచ్చు. అయితే అది పాస్బుక్ వచ్చిన కేటగిరీ. పాస్బుక్ రాని కేటగిరీలో మిస్సింగ్ సర్వే నెంబర్ అడిగితే నాకు సర్వే నెంబర్ రాలేదు, దానికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు ఏదైనా పెండింగ్ ఇష్యూ ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదు పెండింగ్ మ్యూటేషన్ అంటే నా దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది, ఇప్పుడు నా ఇంతకుముందు చేసుకోలేదు, ఇప్పుడు అమలు చేసుకోవచ్చు. అంటే రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా పెండింగ్ మ్యూటేషన్ ఉంటే చేసుకోవచ్చు. లేదా ఇంతకుముందు మన ఫాదర్ చనిపోయాడు, అది కాలేదు అమలు కాలేదు, ఇప్పుడు చేసుకోవచ్చు. ఇంతకుముందు తండ్రి కూడా పడదా అమలు కాలేదు, ఇప్పుడు చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా మిస్సింగ్ సర్వే నెంబర్ ఉన్న ఇప్పుడు పెట్టి దాన్ని ఆ మిస్సింగ్ సర్వే నెంబర్ని యాడ్ చేసినట్టుగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా అంటే ఈ ధరలో భాగంగా ఇది మన క్లాసిఫికేషన్ ల్యాండ్ అనే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే వీటిలో చాలా వరకు ఏం చూస్తున్నాం అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది సర్వే నెంబర్ యొక్క టోటల్ ఎక్స్టెంట్. అంటే సర్వే నెంబర్ టోటల్ ఎక్స్టెంట్ మనకు సేద్వార్ కాసరా ప్రకారం వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంది. ఇప్పుడు మిస్సింగ్ సర్వే నెంబర్ పెట్టిననుకోండి, నేను 10 ఒక గుంట వచ్చిన రేట్ చేసేస్తున్నాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక గుంట పెరగడం వల్ల ఆ సర్వే నెంబర్ మొత్తం మళ్ళీ ఈ గుంట ఎవరు తీయాలనే క్వశ్చన్ ఏర్పడదు. అంటే అప్పటి వరకు ఉన్న మిగతా పడాలను కూడా క్వశ్చన్లోకి వచ్చేస్తాను. కాబట్టి గుంటలో కూడా మీరు రైట్ గుంట మీరు సర్వీస్ పంపండి, ఆ గుంట ఇవ్వడం తగ్గిన సర్వీస్ పంపండి, అప్పుడు చేస్తాను అని అవుట్ లైన్ రేట్ చేస్తున్నాం. అంటే టోటల్ ఎక్స్పెంట్లో టోటల్ ఎక్స్పెంట్ చూస్తున్నాం, డిఎస్ అయినవి అన్ని చూస్తున్నాం. అందులో ఒక గుంట వేరియేషన్ కూడా అన్ని కరెక్ట్గా రిజెక్ట్ చేస్తున్నాం. ఉద్దేశం ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ డాటా పొల్యూట్ అవ్వదు అని. నెక్స్ట్ రెండవది సర్వే నెంబర్ అంటే మనం ధరలు వచ్చిన తర్వాత మనకు మార్గేజ్ అన్ని వెళ్ళిపోయింది, అంటే మార్గేజ్ ఛార్జెస్ అన్ని వెళ్ళిపోయింది. అంతకుముందు సాఫ్ట్వేర్ వెబ్ ల్యాండ్ సాఫ్ట్వేర్లో మార్గేజ్ ఛార్జెస్ ఉండేది. అంటే మన బ్యాంక్ కావచ్చు, మన పిఎస్ఎస్ కావచ్చు, బ్యాంక్ అయితే అప్పించారో అప్పించిన ఛార్జెస్ ఉండేది. ధరణి సాఫ్ట్వేర్తో అవి రాలేదు, బ్యాంక్ కార్డు రాలేదు. సో ఈసీ చూసినప్పుడు ఒకవేళ ఏదైనా ఒక మార్గేజ్ ఇస్తే దాన్ని క్లియర్ చేస్తున్నాం. అంటే మార్గేజ్ క్లియర్ చేసుకుంటా లేదా వాళ్ళ చేస్తారు, నేను రెగ్యులర్గా నాకు ఈసీ కడుతున్నాను తీసుకుంటాను. అటు మార్గేజ్ అని కూడా అంటే ఈసీలో మార్గేజ్ ఉంది అంటే క్లియర్ చేస్తున్నాం. మూడోది వచ్చేసి ఆయన అప్లై చేసినప్పుడు మామూలుగా అది అసైన్ ల్యాండ్ ఉన్నాడు, ఇంకోటి అంటే పునరావృతం ఉన్నాడు, కూడా తయారు ఉన్నాడు, అలాంటి కూడా అవుట్ చేసింది. ఎక్కువ చేసిన ఉంటున్నాయని కూడా ఫస్ట్ దాని రేట్ ఉంటుంది, అంటే ఎక్స్టెండ్ బేసిక్ కానీ రేట్ ఉంటున్నాయి. ఇప్పుడు ఎక్స్టెండ్ బేసిక్ రిజిస్టర్ చేయడం వల్ల అంటే ఖచ్చితంగా బడుతుంటారు. మీరు అడుగుతారు మరి ఎందుకు రేట్ అయినా ఆయన ఏం చేయాలి, పంపాలంటే అన్ని షెడ్యూల్ పంపాలి. అంటే ఆ సర్వే నెంబర్లో ఎంతో అంత కరెక్ట్ చేసి పంపాలి. ఇప్పుడు దాన్ని నమ్మడం అయితే ఇంకా అవ్వదు. అవ్వకుండా ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్గా నాకు 30 గుంటలే ఉండాలి, నేను ఎక్కడ ఎక్కిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, నేను 10 గుంటలు నాకు బలం ఉంటే పక్కన బలం లేని రోజు అవ్వాలి, లేదా ఇది అమ్మాయి సింగుగా తీసుకొస్తాను. ఇట్లా అనేక రకాల డిస్ప్యూట్స్ అంటే ఆల్రెడీ తీసుకున్న ఆడవాడి స్కూల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకనే అప్లై చేసిన ప్రతి అప్లికేషన్లో చిన్న పాయింట్ కూడా దాన్ని పంపు చేస్తున్నాం. దాంట్లో మనం చెప్తున్నాం ప్రతిరోజు కూడా దానికి గైడ్ చేస్తున్నాం, బాబు ఇంకా పంపించు, ఈ విధంగా పంపించు, దేశం చేసిన దానికి మళ్ళీ పెట్టచ్చు, ఇబ్బంది అంటే నువ్వు దేశం చేసిన దానికి పైన కాదు, మళ్ళీ నువ్వు సరిగ్గా పెట్టు అని గైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎక్కడైనా సరే తప్పకుండా ఎదురున్న ప్రతి భాగం ఇచ్చే విధంగానే ముందుకు వెళ్తాం. ఇప్పుడు చేసిన దాంట్లో చాలా వరకు ఏంటి రీసెంట్ డాక్యుమెంట్ ఉంది, కానీ చాలా చేస్తున్నాం. ఎందుకంటే ఆ పొజిషన్లో లేడు, లేదా ఆయనకు అన్న వ్యక్తికి సరిగ్గా డైరెక్ట్ లేదు, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. సో అట్లాంటివి వచ్చి
ఆల్రెడీ ప్యూరిఫైడ్ వాటర్లో ఉండొద్దు అనేది గట్టిగా వస్తున్నాం. ఇంకొక రకం ఏంటంటే ఈవెన్ ప్యూరిఫైడ్ వాటర్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి కొన్ని. అంటే ఇప్పుడు రైతు బంధు వస్తున్న వాటర్లో మిస్టేక్స్ వాటి విషయం ఏమవుతామంటే సరే దాన్ని దేశానికి ప్రస్తుతం లేదు కానీ మ్యానువల్ రిపోర్ట్స్ పడినాను. అంటే రైతు బంధు వచ్చే ఆయన దాంట్లో ఇక పట్టదారు దాంట్లో ఈయనకు ఎకరాలు ఆల్రెడీ సైన్ అయింది కానీ ఎకరం రాదు 20 గుంటలే ఉండాలి అన్నప్పుడు 20 గుంటలు తీసేయాలని కోరుకోవడం వచ్చింది. నాకు ఎప్పుడైతే తెలిసిన ఆఫీస్లో ఆరోగ్య తీసేస్తాం దాన్ని ఫైల్ పెట్టుకుంటాం ఆరోగ్య తీసేస్తాం కుదరది ఇంకో పడదాకా ఐడెంట్ పడదు అని చాలా జాగ్రత్తగా. అంటే ఇప్పుడు కొంత స్పీకర్ తీసినా కూడా రామరాజు ఏమొస్తుందంటే అది మంచి ఫలితాలు అందుకని గట్టిగా వెళ్తున్నాం. సో దాంతో ఎక్కడైతే తప్పున్నాయో ప్రతి విదేశీ చేసిన ప్రతి దానికి రీజన్ రాస్తున్నాం. ఈ రీజన్తో ఏం చేస్తున్నాం చదివి పెట్టుకుంటే మళ్ళీ దాన్ని అప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. సాదా వైరాణం నుంచి మనం ఇంకా చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని ఆంక్షలు ఇంకా రావాలనుకుంటుంది. సాదా వైరాణం కావచ్చు లేదా ఇంతకుముందు పాట రావడం సర్వే వేరే లేదు అట్లాంటివి కావచ్చు లేదా ఇప్పుడు నాకు ఉన్న సర్వే నెంబర్లో యాక్చువల్ నాకు అంటే ఉన్న ఎక్స్టెంట్ తక్కువ ఎక్స్టెంట్ రావాలి ఆయన అనుకుంటున్నాడు కానీ అది మన ఆప్షన్ లేదు తగ్గించడానికి ఆప్షన్ లేదు. అది అడుగుతున్నాం మేము గవర్నమెంట్ పెట్టి గవర్నమెంట్ ఇస్తుందంటే ఫీజ్ బాగా ఇస్తుందంటే ఒకేసారి ఇస్తుంది లేదు ఫీజ్ బాగా వెళ్దాం పాట పీకేసి పాట పీకి ఒకేసారి కంప్లీట్ చేసి ఎగ్జిస్టింగ్ రావడానికి ఇబ్బంది పెడుతుందని అనుకుంటున్నాం. తప్పకుండా ఒక్కొక్క ఇష్యూ ముందుకు వెళ్దాం 100% దాన్ని ముందుకు వెళ్ళిస్తాం చేసుకొని ఇప్పుడు ప్రస్తుతము కంట్రోల్లో ఉంది అని మనం అనుకుంటున్నాము. కానీ ప్రమాదము కొంచెం ఉంది. ఎందుకంటే మనం ప్రోటోకాల్స్ ఏదైతే పాటించకపోతే ఖచ్చితంగా మనము మళ్ళా కోవిడ్ బారిన పడవచ్చు అనేది అర్థం చేసుకోవాలి. అట్లాగే ఈ కోవిడ్ గురించి కింద ఉన్న సిబ్బంది ఆశా కార్యకర్త ఏమేమో మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇల్లు తిరిగి సర్వే చేసేసి డాక్టర్ కేసులు కానీ ఎన్ని సిమ్టమ్ ఎర్లీగా డిటెక్షన్ చేయాలనేది మన కలెక్టర్ గారి ఆదేశం ద్వారంగా మనము వాళ్ళని ట్రేస్ అవుట్ చేసేసి సో హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి వాళ్ళని ఫాలో చేయడం జరుగుతుంది. అట్లాగా ఇప్పటి వరకు మనం దాదాపుగా 5 హెల్త్ సర్వే రౌండ్స్ చేసుకున్నాము. మొన్న రీసెంట్గా ఆగస్ట్ 2న కూడా మన ఆగస్ట్ 3rd నుంచి హెల్త్ సర్వే కండక్ట్ చేసాము. ఎందుకంటే కోవిడ్ ఒకటే కాకుండా ఇతర వ్యాధులు కూడా ఉన్నాయి కాబట్టి సో వాటి కూడా మనకు కలిగితే బాగుండొచ్చు అనే ఉద్దేశంతో కలెక్టర్ గారి సజెషన్ చేయడం వల్ల మనం ఈ సర్వే చేయడం జరిగింది. దాని ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఇంతకుముందు చేసిన సర్వే కంటే కూడా ఇప్పుడు కొంచెం మెరుగ్గానే ఉంది. సో కోవిడ్ కేసులు దాదాపు 2300 చిల్లర నమోదైనాయి. సో వారందరినీ అక్కడక్కడే వాళ్ళకి ఐసోలేషన్ కిట్ ఇచ్చేసి వాళ్ళని 14 days వరకు ఫాలోఅప్ చేయడము టెస్టింగ్ చేయడము ఇది పాజిటివ్ ఉన్న వాళ్ళకి కొంచెం మంచిగా అంటే హోమ్ ఐసోలేషన్ అంతా సీరియస్ లేకపోతే హోమ్ ఐసోలేషన్ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే అవసరం ఉంది సాచురేషన్ తక్కువ ఉంది వాళ్ళను హాస్పిటల్ షిఫ్ట్ చేయడం టీచర్స్ కానివ్వండి ఇంకా ఎక్కడ అవసరం ఉన్న వాళ్ళకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వేరే హాస్పిటల్ కూడా మనం షిఫ్ట్ చేసే ఇదేం లేదు. ఎందుకంటే అన్ని మన జిల్లాలో సమకూర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు జీజీహెచ్లో కూడా మంచి ఫెసిలిటీ ఉన్నాయి కాబట్టి అన్ని సర్వీస్ ఇక్కడ జరుగుతున్నాయి. అట్లాగే టీబీ గురించి జిల్లాలో దాదాపు 900 చిల్లర యాక్చువల్ ఆన్-హ్యాండ్ కేసెస్ ఉన్నాయి. సో ఈ సర్వే ద్వారా అవే కాకుండా ఇంకో అనుమానిత కేసులు ఇంకా ఏంటంటే 345 కేసెస్ మనం అనుమానించారు. వాటిని ఫాలోఅప్ చేస్తూ ఇప్పటి వరకు కూడా దాదాపు 200 శాంపిల్స్ అనేవి మనం కలెక్ట్ చేయడం జరిగింది. సో అందులో దాదాపు 25 పాజిటివ్ కేసెస్ అనేది మనం కొత్తగా గుర్తించడం జరిగింది. సో వారికి కూడా ట్రీట్మెంట్ ఇనిషియేషన్ చేయడం కూడా జరిగింది. అట్లాగే కొత్తగా లెప్రసీ కేసులు కూడా టీఎస్ వారిగా అనుమానిత కేసులు దాదాపు 200 చిల్లర కేసులు మన కింద ఫీల్డ్ స్టాఫ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అనుమానించారో వాటిని విడతల వారిగా టీఎస్ వారిగా వెళ్ళేసి చెక్ చేయడము వాటిని వ్యాలిడేట్ చేసేసి ఎవరికైతే ట్రీట్మెంట్ అవసరం ఉందో అనేది
చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక 4 లెప్రసీ కేసులు కూడా మనం ఫైండ్ అవుట్ చేసేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా పిఎస్సి లెవెల్లో చూసుకుంటే ఆరోగ్య సర్వీస్ ప్రభుత్వం అనేక డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అనేది లేకుండేది. కాకపోతే మినిమం బేసిక్ ఇన్వెస్టిగేషన్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కాకపోతే అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఏం ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్ ప్రకారంగా మన జిల్లాలో డయాగ్నోస్టిక్ హబ్ అనేది కూడా మనం ఏర్పరచుకోవడం జరిగింది. అది ఏంటంటే దానికి హబ్ కింద ఒక 6 వెహికల్స్ కూడా వాళ్ళు హైర్ చేయడం జరిగింది. సార్ కోట్ల మీద ఉంది సార్, నాకు కరెక్ట్ గా తెలియదు. 5 crores ఖర్చు పెట్టేసి జిల్లాకు ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో జిల్లా ప్రజలకు ఈ డైరెక్టర్స్ సర్వీసెస్ అందించాలనే ఉద్దేశంతో మన పెద్ద మనిషిలో గౌరవ ముఖ్యమంత్రి గారు 5 కోట్లు ఖర్చు పెట్టేసి మనకు సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాంట్లో 57 రకాల టెస్టులు జరుగుతాయి. సో అవి అంచలేకుండా ఇప్పుడు కొన్ని డయాగ్నోసిస్ అంటే ఇప్పుడు స్కానింగ్ ఫెసిలిటీ కానీ ఇంకా ఎక్స్రే ఫెసిలిటీ కానీ అవన్నీ కూడా చేయబోతున్నారు. ఇంకా మంచిగా ఇంకా సఫిస్టికేటెడ్ టెస్టులు కూడా చేయడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఎట్లా అంటే పిహెచ్సిలో మనకి సెంటర్స్ ఉన్నాయి కాబట్టి జిల్లాలో సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ సెంటర్ నుంచి శాంపుల్ కలెక్షన్ అనేది జరుగుతుంది. ఆ శాంపుల్ కలెక్షన్ కూడా మన పిహెచ్సి వారిగా సిఎస్సి వారిగా కొన్ని స్ట్రోక్స్ అనేది ఐడెంటిఫై చేశారు. సో ఆ కొన్ని రూట్ మ్యాప్స్ తయారు చేసుకొని ఏంటంటే మనం అందుబాటులో దాన్నే తీసుకుంటాం, వాళ్ళే పంపిస్తారు. ఆ రిపోర్ట్ మళ్ళీ మనం పేషెంట్ ఎందుకంటే డబ్బులు వృధా కాకుండా డిస్ట్రిక్ట్ కాకుండా చేయడం జరిగింది. అంటే బిఎస్సీస్ యూపీఎస్సీస్ మీరు ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ మళ్ళీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు డాక్టర్ పిహెచ్లో బాగుంది కానీ అందరినీ అలాగే ఉంది. మరి గతంలో బస్ స్టాండ్ సెక్రటరీలో ఏఎంఎంలు కానీ నర్సులు కానీ అంగన్వాడీ కానీ ఆశావర్కర్లు బాగా చేయడం జరిగింది. మరి మనం కూడా కోవిడ్ నిరోధం పాటించాలి. ఫస్ట్ సెకండ్ చాలా ప్రాణ నష్టం జరిగింది. థర్డ్ వేవ్ రాలేదనుకుంటున్నాం కానీ ఇంకా వస్తే అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళిపోవడం ఉంటుంది కాబట్టి మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ కోవిడ్ నిరోధాలు పాటించాలని చెప్తూ మీరు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ అలాంటి విలేజ్ టు విలేజ్ నుంచి ఈ సీజనల్ వ్యాధులు రాకుండా ఏదైతే తీసుకుంటారో తీసుకోవాలని చెప్తూ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా మీకు అడిగారు కాబట్టి మీకు ప్రపోజల్ పంపించాము. ఆల్రెడీ చంద్రు కొత్త ప్రజలు కదా కొత్తగా అయింది కదా అది ప్రపోజల్ పెట్టాము. అక్కడి నుంచి రాగానే తప్పకుండా మాయం చేస్తాం. సీజనల్ వ్యాధి గురించి అంటే మీ దగ్గర అక్కడ మంచి ఏఎన్ఎం కూడా ఉన్నారు సార్, 2 ఏఎన్ఎంస్ ఉన్నారు, ఫీల్డ్ వర్కర్స్ ఉన్నారు. మీకు ఏమి ఇబ్బంది కాకుండా సీజనల్ వ్యాధుల గురించి కూడా మనము అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఒక చంద్రుడు ఒకటే కాకుండా డిస్ట్రిక్ట్ లో ఉన్న పిఎస్సీ సబ్ సెంటర్ వారిగా కూడా హెల్త్ సిబ్బంది వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది. అన్ని మందులు అందుబాటులో ఉంచడం జరిగింది. అండ్ ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ కూడా వాళ్ళని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా ఎప్పుడైనా కానీ ఎక్కడైనా ఏదైనా కేసు వచ్చినప్పుడు ఇప్పటికీ రెస్పాండ్ అవ్వడానికి వాళ్ళని చేయడం జరిగింది. అట్లాగే ఎక్కడైతే కేసులు రిపోర్ట్ అవుతున్నాయో అక్కడ చెక్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. స్పెషల్గా ఇప్పుడు సీజనల్ డిసీజ్ అంటే ఫీవర్స్ కానీ చికెన్ గున్యా కానీ డెంగీ కానీ మలేరియా కానీ వచ్చే సీజన్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలి. వాళ్ళ ఇంటి పరిశుభ్రత ఫస్ట్ ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇంటి చుట్టూ చక్కబెట్టుకోవాలి, తర్వాత గల్లి చక్కబెట్టుకోవాలి. సో అవన్నీ నీట్గా ఉంటే ఈ రోగాలు అనేవి రావు.
ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ప్రకారం పల్లె ప్రగతికి కానీ పట్టణ ప్రగతికి కానీ ఏదో శానిటేషన్స్ అనేది కూడా చాలా జరిగాయి. తద్వారా కూడా డిసీజులు తగ్గుముఖం పట్టినాయి. అయినా కూడా సీజన్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ దోమలు అనేది ఒక చెంచా నీళ్ళలో అట్లాగే ఉంచినా మనం క్లీన్ చేయకుండా ఉంచినాం అనుకుంటే ఆ చెంచా నీళ్ళలో కూడా దోమలు తయారయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఫస్ట్ వాళ్ళ ఇళ్ళని చక్కబెట్టుకొని ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకుంటే ఈ రోగాలు పడకుండా ఉంటామని నేను అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకవేళ ఎక్కడైనా ఎక్కడైనా డిసీజ్ వచ్చిందనుకోండి ఇమీడియట్ గా మాకు ఇన్ఫార్మ్ ఇవ్వండి. మా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో ఇది కోఆర్డినేషన్ ప్రోగ్రామ్ కాబట్టి అందరూ అప్రమత్తం ఉండాలి. కాబట్టి ఎల్లవేళగా 24 గంటలు హెల్త్ సిబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్ సర్వీస్ చేయడానికి ముందు ఉంటాను అనే గంట పదంగా నేను చెప్తాను. ఇప్పుడు సారంగపూర్లో ఒక ఎవిడెన్స్ వచ్చింది. అండ్ ఎడపల్లి ఏరియాలో ఈ ఏరియా జానకంపేటలో నవీపేటలో వచ్చింది. ఇమీడియట్ పబ్లిక్ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అప్రమత్తమై అక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. రక్తపోతల శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. యాంటీ ల్యాబ్ సర్వే రిజల్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇంటి సర్వే కూడా చేయడం జరిగింది. అట్లా అందరూ కోఆపరేట్ చేసి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మేము నిలబడిన ఈ సర్వీస్ కోసం ఇప్పుడు ఉంటామనేసి నేను చెప్తున్నాను. మీరంతా కోఆపరేట్ చేయాలని మనకి. అదేవిధంగా మా దగ్గర అయితే మామూలుగా కరోనా లేకుండా హాస్పిటల్కి చాలా మంది వస్తారు సార్. మా దగ్గర ఏంటంటే 12 hours పిహెచ్సి అయినా కానీ నైట్ కూడా లోకల్ సిస్టర్స్ ఉంటారు. ఎప్పుడు కాలేజ్లో వచ్చి డెలివరీ చేస్తారు. మామూలు రోజులలో కూడా జనాలు పేషెంట్స్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం ల్యాబ్ టెక్నీషియన్కి తరువు ఇస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్. ఓకే, టెస్ట్ చేయడం అవసరం లేదు. అక్కడ శాంపుల్ కలెక్ట్ చేసేసి ఆ పిహెచ్కి వ్యాన్ వస్తుంది. మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు. పేషెంట్ మాత్రం పిహెచ్కి వచ్చేసి అక్కడ తగిన శాంపుల్స్ ఇక్కడ సిస్టమ్ కలెక్ట్ చేస్తుంది. అది బార్కోడ్ మేనేజ్ చేసి అక్కడ డీటెయిల్స్ అక్కడ ఎంట్రీ చేసిన తర్వాత అది వ్యాన్ నుంచి కలెక్ట్ చేసుకొని పోతుంది. ఆ టెస్ట్ సాయంత్రం వరకు అయిన తర్వాత మనకి ఇమీడియట్ రిపోర్ట్ పేషెంట్కి వస్తుంది, పిహెచ్ కూడా వస్తుంది. సో ల్యాబ్ టెక్నీషియన్ మనకు షార్టేజ్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు. అండ్ డిఓస్ కూడా మనకు షార్టేజ్ ఉంది. సాధ్యమైన మీరు అందరూ కాదు ఈవెంట్ వారికి నేను మెసేజ్ కన్వే చేస్తాను. వీలైనంత ఆర్మూర్ హాస్పిటల్ మన వద్ద మంచి సర్వీస్ సెంటర్. అక్కడ ఆర్మూర్కే కాకుండా ఆర్మూర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా అక్కడ సర్వీస్ ఇచ్చేవాళ్ళము. తద్వారా మెయిన్ డెలివరీ కోసం బాగా ఇంప్రూవ్ చేసినాము ఈ 4-5 ఏళ్ల నుంచి. అయితే కమిషనర్ మేడం చొరవతో అక్కడ యాక్చువల్లీ అక్కడ గైనకాలజిస్ట్ ఉండాలి, పోస్ట్ ఉండాలా, పీడియాట్రిషియన్ పోస్ట్ ఉండాలా, అనస్థెటిస్ట్ పోస్ట్ ఉండాలి. సో అవన్నీ రిక్రూట్ ఏం కాలేదు. సో మన దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతో ఎక్కడి నుంచో డెప్యుటేషన్ వేసేసి అక్కడే సర్వీస్ చేయడం మొదలు పెట్టాము. ఓకే, సో దానికి ఏంటంటే ఇంతకుముందు సర్వీస్ అనస్థెటిస్ట్ గారు ఎవరైనా మన దగ్గర లేకపోతే హైరింగ్ బేసిస్ మీద ఎమర్జెన్సీలో తీసుకోమని చెప్పారు. సో హైరింగ్ బేసిస్ మీద మనం అనస్థెటిస్ట్ హైరింగ్ చేసుకొని మనం సర్వీస్ ఇవ్వడం జరిగింది నాడు. సో 1 month బ్యాక్ ఏమైందంటే హైరింగ్ చేసుకోవద్దని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. సో అందు గురించి ఆపడం జరిగింది. అయినా కూడా కలెక్టర్ గారి రిక్వెస్ట్ చేసి వాళ్ళ సహకారంతో జీజేసీ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గర అనస్థెటిస్ట్ ఎవరైనా ట్రైనింగ్ వాళ్ళు కానీ సీనియర్ రెసిడెన్స్ వాళ్ళు కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళ రొటేషన్ మీద బేసిస్ మీద అక్కడ రిక్రూట్ చేసి చేయించాలని ఆలోచన ఉంది సార్. దానివల్ల ఆర్మూర్కే కాకుండా ఇక్కడ జీజేసీ కూడా వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది కాబట్టి అది కూడా దృష్టిలో ఉంది. సాధ్యమైనంత తొందరగా అది కూడా సాల్వ్ చేస్తాం. సార్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు పోతున్నారు సార్. మరి 24 hours అయితే మీరు కూడా మాట ఇచ్చారు సార్. మరి దాంతోపాటు మన పల్లె ప్రగతి కార్యక్రమం ఫస్ట్ ఫేజ్లో సీఎం చీఫ్ సెక్రటరీ మేడం వాళ్ళు కూడా మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు సార్ తొందరలోనే అవుతుందని. కానీ ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ ఉండట్లేదు సార్. 2 years దగ్గర పడుతుంది. నాకు కూడా కోరడం ఇబ్బంది కలుగుతుంది. అంటే సార్ అక్కడ 24 చేయడానికి ఎలాంటి కన్వీనెంట్గా లేదా అనేది సార్, అంటే కన్వీనెంట్గా లేదా అనేది ఎలాంటి స్టేటస్ అనేది నాకు అంటే ఎలాంటి రెస్పాన్స్ లేనట్టు అనిపిస్తుంది సార్. మరి అదొకసారి మీ దృష్టి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా పథకాలు మన ప్రభుత్వం నుంచి అంటే పేద వాళ్ళ నుంచి ఏం లేకుంటే
మా కాండకాలు అంగన్వాడీ దగ్గర గవర్నమెంట్ టేక్ కేర్. సో ఆల్రెడీ అంగన్వాడీ దగ్గర చూద్దాం. సో ఎక్కడైనా ఒకవేళ పీరియడ్స్ అంటే సెమీ ఆర్ఫన్ అయినా కంప్లీట్ ఆర్ఫన్ అయినా కూడా మీరు అంగన్వాడీ దగ్గర తీసుకొని ఏర్పాటు చేశారు. ఈ హబ్ ద్వారా ఈ హబ్లో అంటే అక్కడ నిజామాబాద్లో చాలా ప్రైవేట్ ల్యాబ్లో కూడా లేదు. ఈ బెస్ట్ హెవీ ఎక్విప్మెంట్ ఇక్కడ వర్క్ పెట్టడం జరిగింది. దాని కాస్ట్ టోటల్గా 5 crores రూపీస్. దాని కెపాసిటీ ఆ యొక్క అంటే కెపాసిటీ పర్ అవర్కు 1000 tests. సో అన్ని కూడా ఫ్రీ. అందులో కూడా ఏంటంటే మీరు మీ పిఎస్సి లెవెల్లో అంటే మీరు రోజు కూడా మీ పిఎస్సికి వెయిట్ పంపిస్తున్నాం. వెయిట్ పంపించి అక్కడ శాంపుల్స్ వచ్చి టెస్ట్ చేసి ఈవినింగ్ 7-8 వరకు మీకు మళ్ళీ ఆన్లైన్లో పెట్టేస్తాం. మళ్ళీ ప్రారంభం ఆన్లైన్లో అదేవిధంగా మొబైల్ వాట్సాప్ చేస్తుంది. సో చాలా వరకు బయటకు వెళ్ళి ఈ టెస్ట్ల రూపంలో డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఉండాలంటే అందులో యాక్యురసీగా టెస్ట్ చేసుకుంటూ రావడానికి మన డిహబ్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీ పిఎస్సికి రోజు వెహికల్. సో దయచేసి ఈ యొక్క సర్వీస్ ఉపయోగించుకోండి. అంటే పూరి సర్వీస్ కోసం ఇప్పుడు బయటికి వెళ్ళకుండా తనకు కావాల్సిన 57 రకాల టెస్ట్ బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, రెగ్యులర్ టెస్ట్ లాంటి రెగ్యులర్ ఎగ్జామినేషన్ అంతా కూడా అవన్నీ కూడా మన ఈ హబ్లో చేస్తున్నాం. సో దయచేసి మీరు అంటే మీ మండలంలో ఇది మంచి అవకాశం కాబట్టి పబ్లిక్లోకి తీసుకెళ్ళగలిగితే పబ్లిక్ వచ్చి ఈజీగా మార్నింగ్ 9 to 10 to 11 క్యాంప్ ఇచ్చేసి వెళ్తే సాయంత్రం 6 o'clock వరకు రిపోర్ట్ పెట్టేస్తాం ఆన్లైన్లో. కాబట్టి కుదరదు మనకు బయట ఏదో 1000 రూపాయలు మనకు పబ్లిక్ నష్టపోకుండా ఉంటారు. కాబట్టి మీరు మీ మండలంలో ఇది అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ రోజు ఎక్కువ వచ్చినట్టుగా అవసరమైతే ఎవరైతే అవసరం వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఇచ్చాడు అది ప్లాన్ చేసుకోండి. ఫ్రీగా ఎక్కడ కూడా 1 రూపీ కూడా కరెక్ట్ ఉండదు. కాబట్టి ఈ అవకాశం మనం మన ప్రజలందరికీ కూడా తెలిసినట్టు చేయాలి, అది ఉపయోగించినట్టు తీసుకోవాలి. అడిషనల్ కలెక్టర్ చిత్రకాంత్ గారికి, ఎమ్మెల్సీ విజీ గౌడ్ గారికి, రంగారెడ్డి చైర్మన్ గారికి, సిఇఓ మోహన్ గారికి, నా ప్రజాప్రతినిధులందరికీ, ఎంపీటీసీలకి మరియు జిల్లా అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ మీరు డీహబ్లో చేస్తున్న టెస్ట్ గురించి కొంచెం అవగాహన కల్పించమన్నారు కాబట్టి దాని మీద స్టార్ట్ చేస్తాం. సో డీహబ్లో మనకి ఆల్మోస్ట్ 57 రకాల టెస్టులు జరుగుతున్నాయి. ఆ టెస్ట్లో మనం బయట అయితే ఏం చేయించుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీకి సంబంధించిన టెస్ట్ RFT రీనల్ ఫంక్షన్ టెస్ట్, దాంట్లో ఇంక్లూడ్ అయిన బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్ అట్లాంటి బయట ఎంతో పాజిటివిటీ అవి చేస్తూ ఉన్నారు. అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్లో లివర్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకునే ఎంజైమ్స్ ఉంటాయి. SGOT, AST, ఆల్బ్యూమిన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటితో పాటు అన్నట్టు రొటీన్గా చేస్తున్న CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్, హీమోగ్రామ్ ఇవి కూడా అవుతున్నాయి. వీటితో పాటు కోవిడ్ గురించి అడిగారు. కోవిడ్కి సంబంధించి లాస్ట్ సమావేశంలో కూడా ఎమ్మెల్సీ గారు రేస్ చేశారు. కోవిడ్కి సంబంధించిన ఏం టెస్టులు చేస్తున్నారు అని. సో ఇప్పుడు ఈ డీహబ్లో కోవిడ్కి సంబంధించిన టెస్టులు మనం చూసుకున్నట్టయితే CRP, LDH, D-dimer చేస్తున్నారు సార్. ఇంకా ఫెరిటిన్ అండ్ ఇంటర్ల్యూకిన్ 6 ఈ 2 టెస్ట్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. బట్ DHB is in the process of procuring the kits. ఆ కిట్స్ వచ్చినట్టయితే ఈవెన్ IL-6 అండ్ ఇది కూడా మనకి ఫాస్ట్గా అయిపోతుంది, ఫెరిటిన్ కూడా అయిపోతుంది. సో ఈ టెస్ట్ కనుక మనం చేసుకున్నట్టయితే కోవిడ్ని కేటగరైజ్ చేయొచ్చు. మైల్డ్ డిసీజ్, మోడరేట్ డిసీజ్, సివియర్ డిసీజ్, దాన్ని బట్టి ట్రీట్మెంట్ని మనం ప్లాన్అప్ చేయొచ్చు. అండ్ పెథాలజికల్ టెస్టే కాకుండా మైక్రోబయాలజికల్ టెస్ట్ కూడా జరుగుతున్నాయి. రుమటైడ్ ఆర్థరైటిస్, ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, అట్లాంటి వాటికి చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. సో RA ఫ్యాక్టర్ కానీ ASO టైటర్స్ అంటాం మనము, యాంటీ స్పెక్టోలైసిన్ టైటర్స్, అవి కూడా పెన్సిలిన్ యూజ్ చేస్తూ ఉంటారు. చాలా చిన్నప్పటి నుంచి జాయింట్ పెయిన్స్ ఉన్న పేషెంట్స్ మీకు కనపడుతూ ఉంటారు, మీరు ప్రజల్లో మమేకమై ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఉన్నా కానీ ఆ టెస్ట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళు ఆ టైటర్స్ గ్రేడింగ్ బట్టి ఆ జబ్బు ఎంత లెవెల్లో ఉంది, దానికి ఏ మెడిసిన్ యూజ్ చేయాలి అనేది మనం డిసైడ్ చేయొచ్చు. సో ఇటువంటి టెస్ట్లన్నీ మైక్రోబయాలజికల్, పెథాలజికల్, బయోకెమిస్ట్రీలో చూసినట్టయితే మనం లిపిడ్ ప్రొఫైల్ మనం బయట చేయించుకోవాలి అంటే అది ఆల్మోస్ట్ 500 రూపీస్ అవుతుంది. అట్లాంటి టెస్ట్ ఫ్రీ ఆఫ్
కూడా టోటల్ కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్, VLDL కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏది, గుడ్ కొలెస్ట్రాల్ ఏది ఎంత లెవెల్లో ఉంది. సో ఆ టెస్ట్ మొత్తం మన దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతుంది సార్. అండ్ బయోకెమికల్ గా కూడా ప్రతి టెస్ట్ ఆల్మోస్ట్ మన బయట ప్రైవేట్ డాక్టర్కి వెళ్ళినప్పుడు ఏ టెస్ట్ అయితే మ్యాండేటరీగా రాస్తారో ఆ టెస్ట్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకా హయ్యర్ టెస్ట్ కూడా ఉన్నాయి. సో ఇంకో ఈ మిషనరీ అంతా కూడా మ్యాన్మేడ్ మిషనరీ కాదు, మాన్యువల్ గా ఏమి జరగదు, అంతా ఆటోమేటెడ్ ఎనలైజర్స్ తో జరుగుతుంది. సో ఆ మిషన్ లో జస్ట్ శాంపుల్ తీసి పెడితే రీడింగ్ మొత్తం ఆటోమేటిక్ గా వెళ్ళేటప్పుడు. సో మనం చేసేటప్పుడు పర్సన్ టు పర్సన్ వచ్చే రాంగ్ రీడింగ్ కానీ వేరియేషన్ కానీ ఉండకుండా పర్ఫెక్ట్ రీడింగ్ వస్తుంది. సో మా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ అండ్ చాలా మంది PIPs చాలా మంది కూడా దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా సో చేయించుకుంటున్నారు. మేము కూడా చేయించాము, మా డాక్టర్స్ కూడా చాలా మందికి చేయించాము. సో మీరు ఇది మెసేజ్ అందరికీ తీసుకెళ్ళాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వీ కెన్ డూ ఆల్ ద టెస్ట్ అండ్ విత్ యాక్యురేట్ రిపోర్ట్స్. అది ఫస్ట్ సెకండ్ కోవిడ్లో 2000లో కూడా డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తూ డాక్టర్ సార్ తెలియజేస్తూ మరి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ శ్రీధర్ గారు